నమస్తే రమణన్ గారు. నమస్కారం అండి. శనీశ్వరుడు ఇప్పుడు మీన రాశిలో ఉన్నారు. ఆయన అక్కడ ఉండే వల్ల ఆయన అన్ని రాశులకి ఇచ్చే ఫలితాలు ఎలాగుందండి? శనీశ్వరుడు అనగానే ఒక భయం ఉంటుంది అందరిలో. అది ఎందుకని మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే భయం అక్కర్లేదు నేను చెప్పేది. శనీశ్వరుడు క్యారెక్టర్ అని చెప్పేటప్పటికి మనకి బేసిక్గా ఆయనకి టైటిల్స్ అని చెప్తాం. టైటిల్స్ అని చెప్తే మనకి ఆయన్ని కర్మకారకుడు అంటాం, అదేలాగా ఆయుకారకుడు అంటాం. ఈ రెండు టైటిల్స్ మేజర్ టైటిల్స్ ఆయనది. సో మనకి ఆయు లేకుండా ఏమీ లేదు కదా, ప్రాణాలతో ఉంటే కదా అన్ని విషయాలు మనం ఎంజాయ్ చేసేది. సో ఆ ప్రాణానికి మన దగ్గర ఉండడానికి, మన ఆయు ఇంక్రీజ్ అవ్వడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా కర్మకారకుడు, మన చేసే కర్మానికి తగిన ఫలితం మనకి ఇచ్చేటువంటి మేజర్ ప్లానెట్ ఏంటంటే శనీశ్వరుడు. అదేలాగా మన కార్మిక్ డెట్స్, ఏది మనం కర్మ విడిచిపెట్టాం, ఏది మనం చెయ్యాలి అనేది డిసైడ్ చేసేది శనీశ్వరుడు. బేసిక్గా ఈయన టఫ్ టీచర్ అని చెప్తాం, వెరీ పేషెంట్ టీచర్ అని చెప్పొచ్చు. టఫ్ టీచర్ అని చెప్తే ఎలాగంటే డిసిప్లిన్ ఆయన చూస్తారు, అదేలాగా మన కర్మాని మనం చేస్తున్నామా లేదా అని చూస్తారు. అది చేయలేదంటే మనకి నో ప్రాబ్లం, మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి అని చెప్పి టైం పీరియడ్ ఇస్తూ పోతారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఉన్నంత వరకు మనకి ప్రాబ్లమాటిక్గా తెలుస్తూ ఉంటుంది, మనకి పేషెన్స్ పోతుంది, ఆయనకి పోదు. అదేలాగా చూస్తే మనకి మేజర్ పొజిషన్స్, మనకి 7.5 సాటర్న్ వచ్చేటప్పటికి అందరూ 7.5 స్టార్ట్ అయింది అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ 7.5 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, చేంజ్ అన్నది మన జీవితంలో వస్తుంది. ఆ చేంజ్ ఆ 7.5 ఇయర్స్ తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది, ఆహా మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడేమో ఇంత చేంజెస్ వచ్చాయి మనలో అన్న ఒక పాజిటివ్ విషయం కూడా ఈ శనీశ్వరుడు ఒక పీరియడ్ మనకు చెప్తుంది. అదేలాగా చూస్తే మనకి శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి అన్ని కర్మాల్లో, శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, అదేలాగా మనకి వాహనాలు కొనడం, ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, అన్నప్రాసనం చేయడం, ఏ కర్మ అయినా అందులో ఆయన చేయి ఉండాల్సిందే. సో మన శుభకర్మ అప్పుడు శనీశ్వరుడు వచ్చేసారా అని చెప్తే అది తప్పు, ఆయన ఉంటేనే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో ఇదంతా మనకి మేజర్గా మనకి శనీశ్వరుడితో పాటు మనకి వచ్చేటువంటి పాజిటివ్ విషయాలు, ఇది మనం చూసుకోవాలి. సో భయపడక్కర్లేదు. మేషరాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగుండబోతుంది? మేషరాశి వాళ్ళకి 12th హౌస్లో శనీశ్వరుడు ఉన్నాడు, 7.5 సాటర్న్లో ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు మూమెంట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మీన రాశిలోనే ఉన్నారు కాబట్టి మీనరాశి ఫలితాలు ఎక్కువగా ఇస్తారు. అయినా ఆయన మూమెంట్ స్పెసిఫిక్గా మనం చూస్తే ఇంకా ఇంట్రికేట్ డీటెయిల్స్ మనకు తెలుస్తుంది. మనకి జనవరి నుంచి జూన్ వరకు, జనవరి నుంచి మే 17th వరకు ఆయనేమో ఉత్తర భాద్రపద నక్షత్రం 3rd and 4th క్వార్టర్లో ఉంటారు. తర్వాత మే 17th నుంచి జూలై 27th వరకు రేవతి 2nd క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు. రేవతి 2nd క్వార్టర్లో రిట్రాగ్రేడ్ అవుతారు, ఆయన వక్రం అయి ఆగస్ట్ 20th వరకు రేవతి 2ndలోనే ఉండి, తర్వాత అక్టోబర్ నెలలో అక్టోబర్ 20th ఆయనేమో ఉత్తర భాద్రపదకి వెళ్ళిపోతారు 4th క్వార్టర్. లాస్ట్లో డిసెంబర్కి వచ్చేటప్పటికి డిసెంబర్ 11th వక్ర నివృత్తి అవుతారు. ఇన్ని మూమెంట్స్ ఉన్నాయి శనీశ్వరుడిది. సో ఇప్పుడు ఫస్ట్ ఉత్తర భాద్రపద 3rd and 4th క్వార్టర్లో మనకి ఉన్న సమయం జనవరి నుంచి మే 17th వరకు ఉన్న పీరియడ్ ఎట్లా ఉంటుందని చూద్దాం. సో ఇప్పుడు ఉత్తర భాద్రపద బేసిక్గా శనీశ్వరుడు ఒక దృష్టి అన్నది వీళ్ళకి మేషరాశి వాళ్ళకి 2nd హౌస్లో ఉంది, 12వ స్థానంలో ఉన్నారు, వీళ్ళ 6వ స్థానంలో ఉంది, అదేలాగా వీళ్ళ 9వ స్థానంలో ఉంది. ఆయన ఉత్తర భాద్రపద నక్షత్రం, శనీశ్వరుడు ఒక నక్షత్రం, అందులో ఉన్నంత వరకు మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నది వీళ్ళ ఒక 10th హౌస్, వీళ్ళ ఉద్యోగ స్థానం, వీళ్ళ కర్మస్థానమైన 10th హౌస్ ఉద్యోగ స్థానం అని కూడా చెప్పొచ్చు. అదేలాగా లాభస్థానమైన 11వ స్థానం, ఈ రెండింటిని మేజర్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు.
ఆయన ఉన్న స్థలమేమో ఇక్కడే మీనరాశి కాబట్టి ఆ 12th హౌస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దాని తర్వాత ఆయన దృష్టి వృషభ రాశిలో ఉంది, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు స్ట్రైట్గా. ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది అన్నది వీళ్ళకి తులారాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో ఎవరెవరికల్లా మేషరాశి వాళ్ళలో శుక్రుడు శనీశ్వరుడు కలిసి ఉన్న జాతకాలు వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్లో తెలుస్తుంది. అదేలాగా మేషరాశి వాళ్ళుగా ఉండి లగ్నం తులాంగా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్లో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్లా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ వీళ్ళకి 2వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి బేసిక్గా వీళ్ళ ఇన్కమ్ కన్స్ట్రెయిన్ అనేది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఏమున్నా అదంతా తగ్గుతుంది. అదేలాగా వీళ్ళ ఎక్స్పెండిచర్స్ కూడా తగ్గుతుంది. ఈ టైం పీరియడ్లో భరణి నక్షత్రం వాళ్ళు ఏదైనా ఫారిన్ వెళ్ళాలి అనే ఆపర్చునిటీ వాళ్ళు చూస్తున్నారంటే వాళ్ళకి లాభకరంగా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అదంతా తెలిసిపోతూ ఉంటుంది. దాని తగ్గట్టు వీళ్ళు యాక్షన్స్ తీసుకోవచ్చు. అక్కడ రాహు ఉన్నారు, తన సారంలోనే ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టు మనకి గురువు ఒక అనుకూలం ఉంది కాబట్టి ఈ టైం పీరియడ్లో అది మనం సాల్వ్ చేసుకోవచ్చు. మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఉద్యోగ వృద్ధి కోసం వీళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ కొద్దిగా నిదానించి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడి దృష్టి వీళ్ళ 9వ స్థానంలో ఉంది. అదేలాగా గురువు ఒక దృష్టి వీళ్ళకి 11వ స్థానంలో ఉంది. కానీ వీళ్ళు వర్క్ చేసేదేమో వీళ్ళ 10వ స్థానాన్ని అనుకూలం కోసం వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ టైం పీరియడ్లో కొద్దిగా చూసుకొని వీళ్ళు చేయాలి. చేస్తే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనకి నెక్స్ట్ గురువు ఒక పరిమాణం ఇక్కడికి వచ్చేటప్పటికి కర్కటక రాశికి వచ్చేటప్పటికి అదంతా ఫ్రూట్ఫుల్గా వీళ్ళకి మారుతుంది. సో ఈ ఉత్తర భాద్రపద 3rd and 4th క్వార్టర్లో ఉన్న సమయంలో ఇదంతా జరగవచ్చు. అదేలాగా పెళ్లి కుదిరే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా జరగవచ్చు. ఎస్పెషలీ ఎవరెవరికి శుక్రుడు శని కలిసి ఉన్నారో వాళ్ళ జాతకంలో, అదేలాగా శుక్రుడు గురువు కలిసి ఉన్నారో వాళ్ళ జాతకంలో వాళ్ళకంతా ఈ అనుకూలం ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్ ఎప్పుడు రేవతి నక్షత్రంలో వస్తారో ఆ టైం పీరియడ్లో ఎట్లా ఉంటుందని చూద్దాం. అది మనకి మే 17th నుంచి ఆగస్ట్ 2 వరకు ఉంది. అందులో రెట్రాగ్రేడ్ పీరియడ్ ఏమో జూలై 27th నుంచి రెట్రాగ్రేడ్ పీరియడ్ ఉంది. సో ఇప్పుడు రేవతి నక్షత్రంలో నాన్ రెట్రాగ్రేడ్ పీరియడ్ ఆయన వక్రమయ్యే ముందర ఉన్న పీరియడ్ అంతా మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళకి వాళ్ళ 3వ స్థానమైన మిథున రాశిలోను వాళ్ళకి 3వ స్థానమైన మిథున రాశిలోను, అదేలాగా వాళ్ళ 6వ స్థానమైన కన్యా రాశిలోను, వాళ్ళ 9వ స్థానమైన ధనుర్రాశిలోను ఎక్కువగా ఉంటుంది. సో ఎవరెవరికన్నా హారోస్కోప్లో కేతు ఒక కాంబినేషన్తో పాటు ఉండి దశ కానీ భుక్తి కానీ జరుగుతుంటే వాళ్ళకి ఈ పీరియడ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. అది వీళ్ళు ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే మేషరాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా బాగుంటుంది. ఇది బేసిక్గా మనకి మోస్ట్ ప్రాఫిటబుల్ అని చెప్తే అశ్విని నక్షత్రం వాళ్ళకి, అదేలాగా కృతికా నక్షత్రం వాళ్ళ ఇద్దరికీ ఈ టైం పీరియడ్ ప్రాఫిటబుల్గా ఉంటుంది. శనీశ్వరుడు ద్వారా వచ్చే ఫలితాలు పాజిటివ్గా ఉంటుంది. అదేలాగా మనం చూస్తే ఆయన దృష్టి 3వ స్థానం ఒక ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేటప్పటికి ఈ టైం పీరియడ్లో వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అంతా దొరుకుతుంది. శనీశ్వరుడు ఒక అనుగ్రహం వల్ల ఆ సపోర్ట్ సిస్టమ్ అంతా దొరుకుతుంది. అదేలాగా వీళ్ళకి రావాల్సిన కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారంటే దాంట్లో వీళ్ళకి లాభాలు వస్తాయి. ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో అమ్ముకోవచ్చు. దానికంతా ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ ఈ టైం పీరియడ్లో వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి జూన్ నెలలో గురువు ఏమో కర్కటక రాశికి వెళ్ళిపోతారు. అంతలో ఉన్న పీరియడ్లో చాలా విషయాల్లో వీళ్ళకి ఇంకా లాభకరంగా జరిగే అవకాశాలు బాగుంది ఈ టైం పీరియడ్లో. ఇప్పుడు ఇది మనం మిథున రాశి ఒక ఫలితాలు వీళ్ళకి వచ్చేది మనం చూసాం. అదేలాగా వీళ్ళకి 6వ స్థానమైన కన్యా రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే కోర్టు కేసులు ఏదైనా ఉంటే అదంతా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ముందరికి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి ఏదైనా అప్పులు ఏదైనా ఉంటే అదంతా తీర్చేయవచ్చు.
అదేలాగా ఏదైనా రోగాలు ఉంటే అది ఏవిటి అన్నది మనం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, మేషరాశిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ పీరియడ్ చాలా లాభకరంగా ఉంటది. ప్రాఫిటబుల్‌గా ఉంటది. కంపెనీ నుంచి ఫారిన్‌కి పంపించే ఒక ఆపర్చునిటీ కూడా వీళ్ళకి ఉంటది. ఇది మనం ఈ ఆహ్, రేవతి నక్షత్రంలో నాన్ రెట్రోగ్రేడ్ పీరియడ్ అని చెప్పే పీరియడ్‌లో ఎట్లా ఉంటదని చూసాం. నెక్స్ట్ వక్రమయ్యే స్థితిలో ఎట్లా ఉంటది అన్నది మనం చూద్దాం. ఇప్పుడు వక్రమయ్యే సమయం అన్నది మనకి జూలై 27th నుంచి ప్రారంభించి ఆగస్ట్ 20th వరకు ఉంది. ఇది మొత్తం రేవతి నక్షత్రంలో ఉన్న పీరియడ్ మాత్రం నేను చెప్తున్నాను. సో, రేవతి నక్షత్రంలో వక్రమయ్యేటప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఇప్పుడు కేతువు కూడా కేతుతో పాటు వీళ్ళ ఫలితాలు మారిపోతాయి. సో, ఈ టైం పీరియడ్‌లో ఏమవుతుందంటే వీళ్ళకి ఐదో స్థానాన్ని ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటది. వీళ్ళ పిల్లల ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. అదేలాగా ఏదైనా ఒక స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే అతి జాగ్రత్తగా వీళ్ళు చేయాలి. అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ ఏదైనా వీళ్ళకి రావచ్చు. వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి. ఫారిన్ ట్రిప్‌కి ఏదైనా అప్లై చేశారంటే ఆ ప్రాసెస్ ఏదైనా డిలే అవ్వచ్చు. మీ డాక్యుమెంట్ సరిగ్గా లేదు అని చెప్పి మళ్ళీ మనం చేయాల్సిన ఒక స్థితి ఈ టైం పీరియడ్‌లో రావచ్చు. అదేలాగా మనకి బేసిక్‌గా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నది ఈ టైం పీరియడ్‌లో ఈ కొద్ది టైం పీరియడ్ రావచ్చు. తర్వాత మళ్ళీ ఆయనేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలోకే వెళ్ళిపోతారు. ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి వెళ్ళేటప్పటికి ఆయన రెట్రోగ్రేడ్‌గానే ఉన్నారు కాబట్టి, ఆ టైం పీరియడ్‌లో పెళ్లి కుదిరే అవకాశాలు ఎవరెవరికి శుక్రుడు బేసిక్‌గా వక్రంగా ఉన్నారో, శనీశ్వరుడు బేసిక్‌గా వక్రంగా ఉన్నారో వాళ్ళకి ఆ టైం పీరియడ్‌లో పెళ్లి కుదిరే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా బిజినెస్ పార్ట్నర్‌షిప్ కోసం చూసే వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్‌షిప్ అనేది రైట్‌గా దగ్గే అవకాశాలు ఈ టైం పీరియడ్‌లో ఉంది. కుటుంబ సభ్యులతో వీళ్ళ ఒక ఆరోగ్యకరమైన ఒక రిలేషన్‌షిప్ అన్నది కొద్దిగా డిస్టర్బ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ టైం పీరియడ్‌లో బేసిక్‌గా శుక్రుడు కూడా వక్రంగా ఉండే ఒక కాలం. సో, ఈ కాలంలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఎస్పెషల్లీ మనకి ఉద్యోగస్తులకైనా సరే, మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళకైనా సరే వచ్చారు. మళ్ళీ మనకి రిప్లై ఇవ్వలేదు. ఓకే అని చెప్పారు. మళ్ళీ ఏమి మూవ్ అవ్వట్లేదు అన్న ఒక చిన్న ఒక ప్రాబ్లమ్ ఈ టైం పీరియడ్‌లో మనకి రావచ్చు. తర్వాత మనకి డిసెంబర్ 11నేమో వక్ర నివృత్తి అయిపోతారు. మళ్ళీ ఉత్తర భాద్రపద 4th క్వార్టర్ నుంచి వీళ్ళ ప్రయాణం ముందరికి సాగుతుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళకి ఫస్ట్ చెప్పిన ఫలితాలు ఏమున్నాయో అయన్నీ వీళ్ళకి జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెసివ్‌గా జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ మేషరాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. ఇప్పుడు పరిహారాలు అని చెప్తే మనకి వీళ్ళకి చెక్ పాయింట్ ఏమిటి అన్నది మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం చెప్తాం. సో, ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఇన్కమ్ అన్నది ఒక ప్రాబ్లంగా ఉంది. నాకు రావాల్సిన ధన ప్రాప్తి నాకు రావట్లేదు. లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంట్లో ఒక హార్మనీ లేదు అనుకుంటే వీళ్ళు చేయాల్సినది ఏంటంటే మహాలక్ష్మికి అర్చన చేయాలి రెగ్యులర్‌గా. ఎస్పెషల్లీ శుక్రవారం రోజున మహాలక్ష్మి తల్లికెళ్ళి అర్చన చేసుకొని వీళ్ళ పేరు మీద అర్చన చేసుకొని రావడం. అదేలాగా శుక్రవారం రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం, షష్ఠి రోజున అన్నదానాలు చేయడం, చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇంకొక పెయిన్ పాయింట్ అని చెప్తే వీళ్ళకి 6వ స్థానమైన కన్యా రాశి. అంటే మనకి మేజర్‌గా చెప్పేది ఏంటంటే వీళ్ళకి లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే, అదేలాగా రోగాలు ఏదైనా ఉంటే, ఉద్యోగస్తులకు ఉద్యోగ స్థానంలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, లేకపోతే మార్పు కోరుకున్న వాళ్ళకి ఏదైనా రావట్లేదు అనుకుంటే, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మేజర్‌గా వీళ్ళు కృష్ణుడి ఒక గుడికి ఎళ్లి రావాలి. కృష్ణుడి ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ బుధవారం, అదేలాగా శనివారం, అదేలాగా వీళ్ళు చతుర్థి రోజున, ద్వాదశి రోజున వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆ టైంలో వీళ్ళు అన్నదానాలు కూడా చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి, అక్కడికి నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, లేకపోతే ఏదైనా రీసెర్చ్ స్టడీ కోసం వెళ్ళాలి, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి ఏం చేయాలంటే మేజర్‌గా వీళ్ళు కోదండరాముడు
ఆయన్ని వీళ్ళు ఆరాధించాలి రెగ్యులర్గా. అదేలాగా అన్నదానాలు చేయడం, ఎస్పెషలీ వీళ్ళు త్రయోదశి రోజున, పంచమి రోజున చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి బుధుడు ఒక కాంబినేషన్ ఉన్నవాళ్ళు, బుధుడు మంగళుడు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి దశాభుక్తి కానీ హారోస్కోప్లో అట్లా ఉన్న వాళ్ళు కానీ, అదేలాగా బుధుడు మరియు గురువు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం పీరియడ్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం చాలా బాగుంది. బుధుడు కేతు ఒక కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది వాళ్ళకి సరి అయ్యేది ఎప్పుడంటే ఆయన రిట్రాగ్రేడ్ అయ్యే టైంలో వాళ్ళకి ఏంటంటే అది బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే జూలై 27th తర్వాత వాళ్ళకి ఆ టైం పీరియడ్ వాళ్ళకి చాలా ప్రొడక్టివ్గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళ జాతకంలో కేతు ఎట్లా ఉన్నారో దానికి తగ్గట్టు ఫలితాలు వస్తాయి. ఇది బేసిక్గా మనం మేషరాశి వాళ్ళది చూసాం. ఆల్ ది బెస్ట్. ఈ 2026 వృషభ రాశి వాళ్ళకి ఎలాగుండబోతుంది? శనీశ్వరుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళ 8వ స్థానాన్ని కూడా. అదేలాగా వీళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. స్ట్రైట్ దృష్టి ఆయనది 3వ దృష్టి ఉంది. 5వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆయన శనీశ్వరుడి మూమెంట్ ఎట్లా ఉందంటే మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. జనవరి నుంచి మనకి మే 17th వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే ఉంటారు. ఆ టైం పీరియడ్లో ఉన్నటువంటి ఫలితాలు ఫస్ట్ మనం మాట్లాడేసుకుందాం. సో ఈ ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత కాలం వీళ్ళకి మంచి టైం పీరియడ్గా ఉంటుంది. వీళ్ళు చేసే ఎఫర్ట్స్కి అంతా వచ్చే లాభాలు ఈజీగా వస్తాయి. అదేలాగా వీళ్ళకి ఎవరైనా ఇండైరెక్ట్ ఎనిమీస్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ తెలిసిపోతారు. వాళ్ళని హ్యాండిల్ చేసే అవకాశం వీళ్ళకి బాగుంటుంది. అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే లాభాలు వీళ్ళకి వస్తాయి. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. కాకపోతే ఏంటంటే ఆరోగ్యం వీళ్ళు రెగ్యులర్గా చూసుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు ఒక దృష్టి ఉందంటే మన ఆరోగ్యం రెగ్యులర్గా చూసుకోవాలి. ఈ మేజర్ ఫలితాలు మనకి ఈ టైం పీరియడ్లో రావచ్చు. మేజర్గా వాళ్ళ హారోస్కోప్లోనూ మనకి శుక్రుడు శని కాంబినేషన్ ఉందంటే, లేకపోతే దశాభుక్తులు జరుగుతుంటే, అదేలాగా శుక్రుడు గురువు ఒక కాంబినేషన్ ఉండి ఆ దశాభుక్తి కానీ వీళ్ళకి జరుగుతుంటే, బుధుడు మరియు శుక్రుడు ఒక కాంబినేషన్ ఉన్న, బుధుడు మరియు గురువు ఒక కాంబినేషన్ ఉన్న వీళ్ళకంతా ఈ టైం పీరియడ్ చాలా బాగానే ఉంటుందండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అని చెప్పేటప్పటికి ఇందులో 2 ఫేజెస్ ఉన్నాయి మళ్ళీ. ఎందుకంటే ఆయన రిట్రగ్రేడ్ అవుతారు కాబట్టి. ఇప్పుడు మే 17th నుంచి జూలై 27th వరకు రేవతి నక్షత్రం ఫస్ట్ సెకండ్ క్వార్టర్ దీంట్లో ఉంటారు. సెకండ్ క్వార్టర్లో రిట్రోగ్రేడ్ అవుతారు. జూలై 27th ఆగస్ట్ 20th వరకు రేవతిలోనే ఉంటారు. ఈ రేవతిలో ఉన్న పీరియడ్ ఏంటంటే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ చేసుకునే అవకాశాలు శనీశ్వరుడు ఇస్తాడు. అదేలాగా ఫండ్ ఫ్లో మేనేజ్మెంట్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావాలి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా అదంతా సాల్వ్ అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా స్పెక్యులేటివ్ గెయిన్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధుడు వాళ్ళ హారోస్కోప్లో ఎలా ఉన్నారో దాని తగ్గట్టు వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఈ టైం పీరియడ్లో రావచ్చు. బేసిక్గా ఏంటంటే కాంబినేషన్స్ అని చెప్తే బుధుడు గురు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, బుధుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అదేలాగా బుధుడు మంగళుడు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ వృషభ రాశిలో ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఈ టైం పీరియడ్లో వస్తుంది బేసిక్గా. అదేలాగా రిట్రాగ్రేడ్ అయ్యే కాలం మనకి జూలై 27th నుంచి ఆగస్ట్ 20th వరకు ఉన్న టైం పీరియడ్లో కొద్దిగా చేసిన పనుల్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరాలు వీళ్ళకి రావచ్చు. అందులోనూ ఎస్పెషలీ మనకి ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కొద్దిగా టైట్ సిచ్యువేషన్గా ఉండొచ్చు. బుధుడు మరియు కేతు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఈ పీరియడ్ కొద్దిగా టఫ్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. రేవతి నక్షత్రంలో ఎస్పెషలీ రిట్రాగ్రేడ్ అయ్యే కాలంలో కొద్దిగా అది కూడా మనం చూసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం సరి చేసుకోవాలి ఈ టైం పీరియడ్లో. ఇది మేజర్గా మనకి వృషభ రాశికి వచ్చే ఫలితాలు. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే వీళ్ళ శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళ
పదో స్థానమైన కుంభాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్లో చాలా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఓరియంటెడ్ స్టెప్స్ వీళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఆ టైం పీరియడ్లో గురువు యొక్క దృష్టి ఉంది, మంచిగానే ఉంది, అయినా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ రాహు ఉన్నారు, తన సారంలో ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడి వీళ్ళు స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి మనకి మేజర్గా రేవతి నక్షత్రానికి వచ్చే సమయానికల్లా వీళ్ళకి ఏంటంటే గురువు ఒక దృష్టి కూడా శనీశ్వరుడు మీద ఉంటుంది కాబట్టి చేసే విషయాలన్నీ ప్రోగ్రెసివ్గా పాజిటివ్గా చేసే విషయాలన్నీ పాజిటివ్గా వచ్చే రిజల్ట్స్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లాభాలు కరెక్ట్గా వీళ్ళకి ఆ టైం పీరియడ్లో రావచ్చు. వీళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. కులదైవ అనుగ్రహం అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి 100% వస్తుంది. రిట్రాగ్రేడ్ అయ్యే టైం మాత్రం వీళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ రిట్రాగ్రేడ్ అన్నది ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే వస్తుంది కాబట్టి కొద్దిగా అతి జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ పెళ్లి కోసం చూస్తున్న వాళ్ళు, పార్ట్నర్షిప్ కోసం చూస్తున్న వాళ్ళు ఆ టైం పీరియడ్ వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అది మనకి అక్టోబర్ 4th వరకు ఉంది. ఆగస్ట్ 20th నుంచి అక్టోబర్ 4th వరకు ఉన్న పీరియడ్ పార్ట్నర్షిప్ కోసం చూసుకున్న వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ 11th నుంచి వక్ర నివృత్తి అయిపోతారు. వక్ర నివృత్తి అయ్యేటప్పుడు ఇదే ఫ్లోలో మనకి మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు శనీశ్వరుడు. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. ఇప్పుడు నివర్తి అని చెప్తే వీళ్ళ పెయిన్ పాయింట్స్ మనం చూసుకుందాం. ఫస్ట్ వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు, లాభాలు వీళ్ళకి తగ్గినట్టు రావట్లేదు అన్న వాళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే వీళ్ళు అన్నదానాలు చేయాలి. అది గురువారం రోజున, శనివారం రోజున, ఈ 2 రోజులు వీళ్ళు అన్నదానాలు చేస్తూ ఉంటే మంచిది. సప్తమి రోజున వీళ్ళు అన్నదానం చేస్తే ఇంకా మంచిది. అదేలాగా వీళ్ళు పౌర్ణమి రోజున కూడా అన్నదానాలు చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. అదేలాగా ఇప్పుడు పుత్ర ప్రాప్తి కోసం చూస్తున్నారు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రావట్లేదు, అటువంటి విషయాలకి చూస్తున్న వాళ్ళు మేజర్గా వీళ్ళు కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. అది బుధవారం రోజున, శనివారం రోజున చేసుకోవాలి. చతుర్థి రోజున చేయొచ్చు, అదేలాగా సప్తమి రోజున చేయొచ్చు, వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేలాగా లేకపోతే పౌర్ణమి రోజున కూడా వీళ్ళు చేయొచ్చు. ఇవన్నీ వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారు, ఆ విషయాలు వీళ్ళకి లాభకరంగా రావట్లేదు, లేకపోతే ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి, పార్ట్నర్ దగ్గర నుంచి మనకి డబ్బులు రావట్లేదు, ఇటువంటి విషయాలు వీళ్ళకి ప్రాబ్లంగా ఉంది అంటే వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కోదండ రాముడు ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేయాలి. ఆయన గుడికి వెళ్ళి రావడం, ఎస్పెషలీ గురువారం రోజున వెళ్ళి రావడం, శనివారం రోజున వెళ్ళి రావడం. ఎప్పుడల్లా మనకి గురువు ఒక నక్షత్రం వస్తుందో, పునర్వసు నక్షత్రం, విశాఖ నక్షత్రం, అదేలాగా పూర్వ పృష్ఠపద నక్షత్రాలు వచ్చేటప్పుడు వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుందండి. మిథున రాశి వాళ్ళకి 2026 ఎలా ఉండిపోతుందండి? శనీశ్వరుడి ఒక మూమెంట్ అని చూస్తే మనకి జనవరి నుంచి ప్రారంభించి మనకి మే 17th వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. తర్వాత ఏంటంటే మే 17th నుంచి జూలై 27th వరకు రేవతి 1st, 2nd వరకు వెళ్ళిపోతారు, అక్కడ రిట్రోగ్రేడ్ అవుతారు. జూలై 27th నుంచి ఆగస్ట్ 20th వరకు రిట్రోగ్రేడ్గా ఉంటారు రేవతిలోనే. తర్వాత ఏంటంటే అక్టోబర్ నెలలో ఆయన ఏమో ఉత్తర భాద్రపద 4th quarter వెళ్ళిపోతారు. వక్ర నివృత్తి అయ్యేదేమో డిసెంబర్ 11th. ఇది బేసిక్ మూమెంట్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ మనకి జనవరి నుంచి మే 17th వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుందని చూద్దాం. బేసిక్గా ఆయన చూసేదేమో వీళ్ళు ఉండేది వాళ్ళ 10వ స్థానమైన మీనరాశిలో ఉంటున్నారు. అదేలాగా చూస్తున్నది వీళ్ళది 12వ స్థానమైన వృషభ రాశిని చూస్తున్నారు, వీళ్ళకి 4వ స్థానమైన కన్యారాశిని చూస్తున్నారు, అదేలాగా వీళ్ళకి 7వ స్థానమైన ధనుర్రాశిని చూస్తున్నారు. సో ఇప్పుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి ఖర్చులు ఉన్నాయి. అదేలాగా వాళ్ళ మిథున రాశిలో ఎవరెవరికల్లా శుక్రుడు శని కాంబినేషన్ ఉందో, శుక్రుడు గురువు కాంబినేషన్ ఉందో, లేకపోతే శని గురు కాంబినేషన్ ఉందో,
శని శుక్రుడు కాంబినేషన్ ఇట్లా ఆల్టర్నేటివ్గా ఉన్నా సరే, బుధుడు మరియు శని ఒక కాంబినేషన్ ఉన్నా, బుధుడు మంగళుడు ఒక కాంబినేషన్ ఉన్నా, వాళ్ళకంతా ఈ టైం పీరియడ్లో ఏంటంటే పెళ్ళి కుదిరే అవకాశాలు, పుత్రప్రాప్తి వచ్చే అవకాశాలు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి జూన్ వరకు ఉన్న టైంలో గురువు ఒక దృష్టి వీళ్ళకి 5వ స్థానంలో కూడా ఉంటుంది. అదేలాగా పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగున్నాయి ఈ టైం పీరియడ్లో. అది అయ్యే అవకాశాలు, ఒక శుభకార్యం అన్నది, ఒక శుభకర్మ ఈ టైం పీరియడ్లో జరిగే అవకాశం బాగుంది. 12వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మనకి ఆ ఖర్చులు ఉన్నాయి. దాని తగ్గట్టు ఎంత కావాలో అంత మాత్రం ఖర్చు చేసేటట్టు తగ్గిస్తారు శనీశ్వరుడు. ఎప్పుడు శనీశ్వరుడు విస్తరించడు, ఒక విషయాన్ని తగ్గిస్తారు. సో ఖర్చు అన్న విషయాన్ని తగ్గించే అవకాశం ఉంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది వీళ్ళకి. ఇది మనకి ప్రాపర్టీ కొనే అవకాశాలు వీళ్ళకి సెకండ్ ఫేజ్లో, ఎప్పుడు రేవతి నక్షత్రానికి వెళ్ళిపోతారో అది మనకి మే 17th నుంచి జూలై 27th వరకు ఉన్న పీరియడ్లో ప్రాపర్టీ కొనే అవకాశాలు వీళ్ళకి బాగుంది. అదేలాగా ఏదైనా ఒక వాహనాలు తీసుకోవడం, బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ చేయడం, ఎటువంటి విషయాలు బాగుంటుంది. ఇందులో ఉన్న కాంబినేషన్స్ ఏంటంటే మంగళుడు మరియు బుధుడు ఒక కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అదేలాగా మనకి బుధుడు కేతు ఒక కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అది దశాభుక్తిగా రావచ్చు, లేకపోతే ఒక్కొక్క గ్రహానికి త్రికోణంలోనో కేంద్రంలోనో ఉన్న ఈ విషయాలు మనకి జరిగే అవకాశాలు బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ రిట్రాగ్రేడ్ అయ్యే సమయం మనకి జూలై 27th నుంచి ఆగస్ట్ 20th వరకు ఉన్న టైం ఏంటంటే ఈ విషయాలన్నీ మళ్ళీ చేయాల్సిన ఒక ప్రాబ్లం రావచ్చు. ప్రాపర్టీ కొనుక్కోవడానికి డాక్యుమెంట్స్ అన్నీ సరిగా లేదు, మళ్ళీ చూసుకోవాలి, అటువంటి విషయాలు రావచ్చు. అమ్మగారు ఒక ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాల్సిన టైంగా ఉండొచ్చు. అదేలాగా చదువుకోవడానికి ఎక్కడికైనా వెళ్తున్నారంటే చదువుల గురించి కొద్దిగా బెంగపడవచ్చు, పైకి కిందకి వెళ్ళొచ్చు. ఈ ఫస్ట్ ఫేజ్లో ఉత్తర భాద్రపద ఫస్ట్ సెకండ్లో ఉన్నంత కాలం మనకి ఫస్ట్ ఫేజ్ మనం చెప్పాం కదా, ఆ టైం పీరియడ్లో ఏంటంటే వీళ్ళకి వచ్చే లాభాలు కూడా వీళ్ళకి రావచ్చు. వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అవ్వచ్చు, ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ అన్నీ రావచ్చు. వీళ్ళకి ఏదైనా చదువుకోవడానికి ఫారిన్ వెళ్తున్నారన్నా దానికి తగ్గట్టు వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఆ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుందండి. రిట్రాగ్రేడ్ అయ్యే కాలం మాత్రం కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఎస్పెషలీ కేతు ఒక కాంబినేషన్ వీళ్ళ హారోస్కోప్లో స్ట్రాంగ్గా ఉంటే ఆ టైం పీరియడ్లో కొద్దిగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇదండి వీళ్ళకి బేసిక్గా ఉన్న ఫలితాలు. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు అని చెప్తే మనం వీళ్ళ పెయిన్ పాయింట్స్ చూద్దాం. వీళ్ళకి 10వ స్థానమైన ఉద్యోగ స్థానం, ప్రొఫెషనల్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేసుకోవాలంటే రెగ్యులర్గా అన్నదానాలు చేయాలి. అన్నదానాలు చేయడం, ఎస్పెషలీ పౌర్ణమి రోజున చేయడం, సప్తమి రోజున చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదేలాగా గురువు శని కాంబినేషన్ ఉన్న రోజులో, గురువు ఒక నక్షత్రం ఉంది, శనివారము ఉంది అంటే ఆ కాంబినేషన్లో కూడా వీళ్ళు అన్నదానాలు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్పెషలీ పూర్వ పృష్ఠపద నక్షత్రాన్ని వీళ్ళు పట్టుకుంటే ఆ రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ వీళ్ళకి ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటున్నారు, లేకపోతే వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం గురించి వీళ్ళు బెంగపడుతున్నారు, ఆ విషయాలు సరి అవ్వాలి అనుకుంటే మేజర్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేయాలి. అది ఎస్పెషలీ వీళ్ళు బుధవారం రోజున, చతుర్థి రోజున అన్నదానాలు చేయడం, అదేలాగా వీళ్ళు ద్వాదశి రోజున అన్నదానాలు చేయడం, అది కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. బేసిక్గా బుధుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్న రోజులు బుధవారంగా ఉండి, శని ఒక నక్షత్రమైన అనురాధ నక్షత్రం, లేకపోతే మనకి ఉత్తర భాద్రపద నక్షత్రం, లేకపోతే పుష్య నక్షత్రం రోజు, పుష్య నక్షత్రం చాలా మంచి నక్షత్రం, ఆ రోజున చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. పెళ్ళి కోసం చూస్తున్న వాళ్ళు, పెళ్ళి కావట్లేదు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ మనకి తగ్గట్లేదు అని చూస్తున్న వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే మనకి కోదండరాముడు ఒక ఆరాధన చేయడం, అదేలాగా వీళ్ళు రెగ్యులర్గా ఏంటంటే త్రయోదశి రోజున అన్నదానాలు చేయడం,
లేకపోతే పంచమి రోజున అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. రామేశ్వరం వెళ్ళి రావడం కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది. రామేశ్వరం మంచి గురువారం రోజున వెళ్ళి రావడం వీళ్ళకి త్వరగా పెళ్లి కుదిరే అవకాశాలు ఇస్తుందండి. ఇది బేసిక్గా మనం చూసేది. కర్కటక రాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగ ఉండబోతుంది? శనీశ్వరుడు ఒక ఫలితాలు చాలా బాగున్నాయండి వీళ్ళకి. ఫస్ట్ బేసిక్గా ఏంటంటే శనీశ్వరుడు వీళ్ళకి 7వ స్థానాధిపతి, 8వ స్థానాధిపతి, 9వ స్థానంలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ 9వ స్థానంలో చాలా ఫేసెస్లో మనకి శనీశ్వరుడు ఒక మూమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మనకి జనవరి నుంచి చూస్తే మే 17th వరకు ఉత్తర భాద్రపద 3rd and 4th క్వార్టర్లో ఉంటారు. ఈ ఫేజ్ ఒక ఫలితాలు మనం ఫస్ట్ చూసేద్దాం. జనవరి నుంచి మనకి మే 17th వరకు ఉన్న కాలం వీళ్ళకి ఏంటంటే ఆయన చూసేదేమో వీళ్ళకి 11వ స్థానాన్ని చూస్తున్నారు, వీళ్ళకి 3వ స్థానాన్ని చూస్తున్నారు, అదేలాగా వీళ్ళకి 6వ స్థానాన్ని చూస్తున్నారు. సో ఇప్పుడు 3వ స్థానాన్ని చూస్తున్నారు, 6వ స్థానాన్ని చూస్తున్నారు, వీళ్ళకి 11వ స్థానాన్ని చూస్తున్నారు అంటే ఆ స్థానంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు. ఫస్ట్గా 3వ స్థానం అని చెప్పేటప్పటికి మనోస్థానం, మనోధైర్యం లేకుండా ఉండడం, లేకపోతే ఏదైనా భయాలు ఉండడం, లేకపోతే వీళ్ళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి ఏదైనా వీళ్ళు భయపడుతున్నారు అంటే, వీళ్ళ ఎంప్లాయీస్ రావట్లేదు, వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ రావట్లేదు అంటే ఆ ఉన్న ప్రాబ్లమ్స్ని తగ్గిస్తారు. అదేలాగా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలంటే ఈ టైం పీరియడ్లో వీళ్ళు చేసుకోవచ్చు. ఫస్ట్ ఉత్తర భాద్రపద 1st and 2nd క్వార్టర్లో ఉన్నప్పుడు రావాల్సిన యోగాలు ఏమిటి అంటే వీళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవడం, అదేలాగా ప్రాపర్టీ అమ్మడం, ఈ 2 విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. అదేలాగా వీళ్ళ అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. ఆయన చూసేది వీళ్ళకి 6వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఆ స్థానంలో మనకి లగ్నం కనుక పుష్య నక్షత్రంలో పడింది అంటే వాళ్ళకి మంచి టైం పీరియడ్ ఈ టైం పీరియడ్లో ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన విషయాలు లోన్ ఫెసిలిటీస్ అవన్నీ వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఈజీగా వస్తుంది. అదేలాగా వీళ్ళ 7వ స్థానం కూడా ఈ టైం పీరియడ్లో యాక్టివ్గా ఉంటుంది శనీశ్వరుడు ఒక అనుగ్రహం వలన. సో పెళ్ళి కుదిరే అవకాశాలు, పెళ్ళి అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. కుదిరే అవకాశాలు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి జూన్ నెలలో గురువు ఒక అనుగ్రహం కూడా వీళ్ళకి వస్తుంది. సో పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగుంటుంది. వీళ్ళ 11వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావాల్సిన లాభాల్లో ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా వస్తుంది. ఇంత కష్టపడేదే దానికోసమే కదా, ఆ విషయాలు వీళ్ళకి ఫ్రీగా వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. బేసిక్గా వీళ్ళ కర్కటక రాశిలో హారోస్కోప్లో ఎవరెవరికల్లా శుక్రుడు శని కలిసి ఉన్నారో, లేకపోతే కాంబినేషన్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళ దశాభుక్తి కానీ జరుగుతుంటే, అదేలాగా శుక్రుడు గురువు ఒక కాంబినేషన్ ఉన్నా, వాళ్ళ దశాభుక్తి కానీ జరుగుతున్నా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. మంగళుడు, శుక్రుడు మంగళుడు ఒక దశాభుక్తి ఉన్నా, కాంబినేషన్స్ ఉన్నా వాళ్ళకి ఈ టైం పీరియడ్ లాభాలన్నీ కరెక్ట్ టైంకి తగ్గే అవకాశాలు చాలా బాగుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్లో చూద్దాం. సెకండ్ ఫేజ్ అనేది మనకి రేవతి నక్షత్రంలోకి వచ్చేస్తున్నారు. మే 17th నుంచి జూలై 27th వరకు 1st, 2nd క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు. జూలై 27th రిట్రగ్రేడ్ అవుతున్నారు. వక్రమయ్యేది తర్వాత చూద్దాం. ఫస్ట్ రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం వీళ్ళకి ఏంటంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి. అదేలాగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఈ టైం పీరియడ్లో ఈజీగా దొరుకుతారు. కాకపోతే ఏంటంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వస్తారు పోతారు అనే ఒక స్థితి ఉంటుంది. ఎక్స్పెండిచర్స్ 100% వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉంది. బేసిక్గా వీళ్ళ హారోస్కోప్లో బుధుడు మంగళుడు కాంబినేషన్ ఉన్న, బుధుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్న, బుధుడు గురువు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా మంచిగా ఉంటుంది. 3rd ఫేజ్లో మనకి రిట్రాగ్రేడ్ అయ్యే సమయం మనకి ఆగస్ట్ 20th వరకు రేవతిలోనే రిట్రాగ్రేడ్గా ఉంటారు. ఈ టైం పీరియడ్లో ఏంటంటే వచ్చే సపోర్ట్ సిస్టమ్ మళ్ళీ మనం
చేసుకోవాల్సిన ఒక విషయం. ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే దాంట్లో డిలే అవ్వడం, లేకపోతే ప్రాపర్టీ కొనుక్కోవాలంటే దాంట్లో డిలే అవ్వడం, వీళ్ళకి ఏదైనా ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో రావచ్చు. ఎస్పెషలీ లోన్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అవి డిలే అవ్వడానికి కొద్దిగా అవకాశాలు బాగున్నాయి. అదేలాగా మనకి రిట్రాగ్రేడ్ అయిపోయిన తర్వాత రేవతి నుంచి ఉత్తర భాద్రపదకి వెళ్ళేటప్పటికి పెళ్లి విషయాలు ఆ టైం పీరియడ్లో చేస్తుంటే కొద్దిగా డిలే అవ్వడం, లేకపోతే పార్ట్నర్షిప్ విషయాలు డిలే అవ్వడం, వీళ్ళకి వచ్చే లాభాలు కొద్దిగా డిలే అవ్వడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. మళ్ళీ ఆయన రిట్రాగ్రేడ్ రిలీవ్ అయ్యేటప్పటికి మనకి ఫస్ట్లో చెప్పిన ఫలితాలు వీళ్ళకి మళ్ళీ పాజిటివ్గా వచ్చే అవకాశం బాగుందండి. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. నివర్తులు అని చెప్తే వీళ్ళకి బేసిక్గా ఏం ప్రాబ్లం ఉన్నది అని చూసుకొని దాని తగ్గట్టు మనం రెమెడీస్ చెప్తాం. ఇప్పుడు శనీశ్వరుడు చూసేది వీళ్ళకి 3వ స్థానం. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా కరెక్ట్ టైంకి రావట్లేదు అనుకుంటే, అదేలాగా వీళ్ళ చెల్లెళ్ళ ఒక ఆరోగ్యం, తమ్ముళ్ళ ఒక ఆరోగ్యం కొద్దిగా పైకి కిందకి ఉంది, దానికోసం వీళ్ళు బెంగపడుతున్నారు అంటే బేసిక్గా వీళ్ళు కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. అది వీళ్ళు శనివారం రోజున, బుధవారం రోజున, చతుర్థి రోజున, సప్తమి రోజున, లేకపోతే పౌర్ణమి రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేలాగా ఇప్పుడు నెక్స్ట్ పెయిన్ పాయింట్ అన్నది వీళ్ళకి లాభాలు సరిగ్గా రావట్లేదు అనుకుంటే మేజర్గా అదేలాగా వీళ్ళ ఇంటి పెద్దలు, అన్నయ్య, అక్కయ్య, వాళ్ళ ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మేజర్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీళ్ళు మహాలక్ష్మి ఒక పూజ చేయాలి రెగ్యులర్గా. అది మనము శుక్రవారం రోజున చేయాలి. శుక్రుడు గురువు కాంబినేషన్ ఉన్న రోజుల్లో వీళ్ళు చేసుకున్న, శుక్రుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్న రోజుల్లో చేసుకున్న వీళ్ళకి మంచిది. సింపుల్గా చెప్పాలంటే మనం శుక్రవారం అనుకుంటే మనం చతుర్దశి తీసుకోవచ్చు, షష్ఠి తీసుకోవచ్చు. అదేలాగా మనం లేకపోతే గురువు ఒక నక్షత్రంగా పునర్వసు నక్షత్రం, అదేలాగా విశాఖ నక్షత్రం, అదేలాగా మనం పూర్వపురుషపద నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు ఈ దినాలు శుక్రవారం కలిసే రోజున వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. లోన్ ఫెసిలిటీ రావట్లేదు, లేకపోతే రోగాలు ఏదైనా ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ తీరాలి, లీగల్ కేసెస్ ఏదైనా ఉన్నాయి, అది ఆ ప్రాబ్లం తీరాలి, ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, అది మనకి రావట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కోదండరాముడు ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేయాలి. రామేశ్వరం వెళ్ళి రావడం వీళ్ళకి మంచిది. అదేలాగా వీళ్ళు రెగ్యులర్గా అన్నదానాలు ఏకాదశి రోజున, ద్వాదశి రోజున, అదేలాగా పంచమి రోజున వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది. చతుర్థి రోజున కూడా వీళ్ళు అన్నదానాలు చేయొచ్చు. బేసిక్ అదండి. ఈ 2026 సింహ రాశి వాళ్ళకి ఎలాగ ఉండబోతుంది? శనీశ్వరుడు వీళ్ళకి ఏంటంటే 8వ స్థానంలో ఉంటున్నారు. ఆయన దృష్టి ఏమో వీళ్ళకి 10వ స్థానంలో ఉంటుంది, వీళ్ళకి 2వ స్థానంలో ఉంటుంది, అదేలాగా 5వ స్థానంలో ఉంటుంది. ఇదంతా మేజర్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేసెస్ మనకి శనీశ్వరుడి దృష్టి ఆయన ఉండే చోటని చూస్తే. అదేలాగా వాళ్ళకి అది 7వ స్థానం 6వ స్థానం అన్నది శనీశ్వరుడు ఒక ఇల్లే కాబట్టి ఆ ఇల్లు కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ శనీశ్వరుడు ఒక మూమెంట్ ఏంటంటే జనవరి నుంచి ప్రారంభించి మనకి మే 17th వరకు ఉత్తర భాద్రపద 4th quarter వరకు స్ట్రైట్గా వెళ్తూ ఉన్నారు. తర్వాత మే 17th నుంచి జూలై 27th వరకు రేవతి ఫస్ట్ సెకండ్లోనేమో వక్రం అవుతారు. జూలై 27th రిట్రాగ్రేడ్ అయ్యి ఆగస్ట్ 20th వరకు ఆయనేమో రిట్రాగ్రేడ్ అయి ఉంటారు. తర్వాత మనకి అక్టోబర్న ఉత్తర భాద్రపద 4th quarter వెళ్ళిపోతారు. డిసెంబర్ 11th వక్ర నివర్తి అవుతున్నారు. ఇదన్నమాట బేసిక్ మూమెంట్ వీళ్ళది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి రాశిలోనే కేతు భగవాన్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ అన్నది బేసిక్గా ఉంటుంది. శనీశ్వరుడు పరంగా వీళ్ళకి వచ్చే లాభాలు ఏమిటి అని చూస్తే మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి 3వ స్థానమైన తులారాశి బాగా యాక్టివ్గా ఉంటుంది. అందులో నుంచి వచ్చే సపోర్ట్ అది 3వ స్థానం అని చెప్పేటప్పటికి మనకి సహోదరులు
ఎస్పెషలీ యంగర్ బ్రదర్స్ అండ్ యంగర్ సిస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ అంతా బాగుంటుంది. కొత్త విషయాలు ఏదైనా ప్రారంభిస్తే దానికి ఒక సపోర్ట్ వస్తూ ఉంటుంది. ఆయన శనీశ్వరుడు ఒక దృష్టి లేకున్నా ఆ భావం అనేది వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ, కొత్త పరంగా ఏదైనా వీళ్ళు ప్రారంభిస్తే దానికి వీళ్ళకి సక్సెస్ ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా అమ్ముకోవాలి అనుకుంటే దాంట్లో సక్సెస్ వస్తుంది. అదేలాగా చూసేది వీళ్ళకి 10వ స్థానాన్ని కూడా చూస్తున్నారు, ఆ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ పరంగా ఏం చేయాలనుకున్నా వీళ్ళు ఈ టైం పీరియడ్లో శనీశ్వరుడు అనుగ్రహం వలన వీళ్ళు చేయొచ్చు. దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని క్లియర్గా చూపిస్తారో దాన్ని తగ్గిస్తారు. శనీశ్వరుడు ఒక దృష్టి ఆ అనుకూలాన్ని వీళ్ళకి చేస్తూ ఉంటారు. 2వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా అది తగ్గిస్తారు. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అదంతా సాల్వ్ అయ్యే అవకాశాలు కూడా ఇస్తారు. బేసిక్గా ఇది. అదేలాగా 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కొనాలి అనుకుంటే దానికి ఉన్న అనుకూలం కూడా వీళ్ళకి ఉంటుంది. పుత్ర ప్రాప్తి అన్నది ఒకటి ఈ టైం పీరియడ్లో శనీశ్వరుడు ఒక అనుగ్రహం వలన మనకు జరుగుతుంది. బేసిక్గా మనకి ఎక్స్ట్రాగా మనం చెప్పేది ఏంటంటే ఈ 3వ స్థానం కూడా వీళ్ళకి యాక్టివ్గా ఉంటుంది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. అదేలాగా వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే అది అమ్ముకోవచ్చు. వాహనాలు కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఏమి అమ్ముకోవాలనుకున్నా ఈ టైం పీరియడ్లో వీళ్ళకి పార్టీస్ దొరుకుతారు, అది అమ్ముకోవచ్చు. తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో మనకి మే 17th నుంచి 27th జూలై వరకు రేవతి నక్షత్రంలో ఉంటున్నారు. రేవతి నక్షత్రంలో ఉన్నప్పుడు వీళ్ళని టోటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళకి 2వ స్థానం, 11వ స్థానం, వీళ్ళ లగ్నం, అదేలాగా వీళ్ళకి అన్ని 8వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానం అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇది మేజర్ బ్రేక్ త్రూ టైం అని చెప్పొచ్చు. రేవతి నక్షత్రంకి వచ్చేటప్పటికి చాలా మార్పులు, చాలా చేంజెస్, చాలా ఫాస్ట్ మూమెంట్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఫస్ట్ బేసిక్గా వీళ్ళ హెల్త్ వీళ్ళు చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో. ఎందుకంటే కేతు లగ్నంలోనే ఉన్నారు కాబట్టి హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో, అది చూసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ ఫండ్ రిలేటెడ్ ఇష్యూస్, అదేలాగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ చేసుకోవాలి. ఏదైనా ఒకళ్ళు ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళే అవకాశాలు కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. కాకపోతే అది తగ్గించే అవకాశం శనీశ్వరుడు ఇస్తాడు. వక్రమయ్యే కాలంలో ఆ ప్రాబ్లం పెద్దగా అయ్యే అవకాశం కూడా ఉంది. 8వ స్థానాన్ని కూడా పరిపూర్ణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఇన్కమ్ అన్నది వస్తుంది. వాళ్ళ పరంగా వచ్చే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏముందో అదంతా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 9వ స్థానమైన భాగ్యస్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఫారెన్ ట్రావెల్ వెళ్ళడం, అదేలాగా అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ కూడా ఈ టైం పీరియడ్లో వస్తుంది. చదువు కోసం వెళ్ళే వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఈ టైం పీరియడ్లో రావచ్చు. రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్ కానీ చేయడం, లేకపోతే బిజినెస్ పరంగా వెళ్ళడం, ఇదంతా లాభకరంగా వీళ్ళకి ఈ టైం పీరియడ్లో వస్తుంది. అదేలాగా 12వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి మనకి ఏంటంటే ఫారెన్ ఆపర్చునిటీస్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి రావచ్చు. దాంట్లో ఏంటంటే మెయిన్గా 12వ స్థానాన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే మ్యాక్సిమం వీళ్ళకి ఒంటరిగా వెళ్ళే అవకాశం, ఫారిన్లో వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం, తర్వాత ఫ్యామిలీని తీసుకువెళ్ళే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. మేజర్గా కాంబినేషన్స్ అని చెప్తే సూర్యుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు గురువు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, సూర్యుడు శుక్రుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అదేలాగా బుధుడు గురువు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, గురువు మంగళుడు ఉన్న కాంబినేషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళకంతా ఈ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ అన్నది మనకి వస్తుంది. ఈ కాంబినేషన్స్ అని చెప్పేది వాళ్ళ హారోస్కోప్లో ఉండొచ్చు, వాళ్ళ దశాభుక్తి అన్నది రావచ్చు. వచ్చేటప్పటికి వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి ఈ టైం పీరియడ్లో దొరుకుతుంది. వక్రమయ్యే కాలంలో ఈ విషయాలు అన్నీ కొద్దిగా రివర్స్లో జరగడం, అంటే మళ్ళీ చేయాల్సిన అవసరాలు వీళ్ళకి ఉండొచ్చు. ఆ టైం పీరియడ్లో కనుక వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తే అది డిలే అవ్వడం, లేకపోతే కొంత సమయానికి అది తోసుకుపోవడం అన్నది విషయం జరుగుతుంది. కమ్యూనికేషన్ గ్యాప్ రావచ్చు, లేకపోతే టోటల్గా అది కట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కేతు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాలు ఈ టైం పీరియడ్లో జరగవచ్చు. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి.
పరిహారాలు వీళ్ళు మేజర్‌గా చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకి ఇన్‌ఫ్లూయెన్స్ చేసే హౌసెస్ అనేది 10, 2 అండ్ 5 అని చెప్పేటప్పటికి వీళ్ళకి ఉద్యోగపరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ ఉంది అంటే, వాళ్ళు మహాలక్ష్మి యొక్క ఆరాధన చేసుకోవాలి రెగ్యులర్‌గా. శుక్రవారం రోజున అదేలాగా శనీశ్వరుడు ఒక కాంబినేషన్ ఉన్నటువంటి దినాలు సప్తమి రోజున అదేలాగా మనకి పౌర్ణమి రోజున వాళ్ళ అన్నదానాలు చేయడం. మహాలక్ష్మి ఆరాధన రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నా, వాళ్ళకి ఇంట్లో చేసుకుంటూ ఉన్నా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తది. బిజినెస్ పరంగా ఉన్న ప్రాబ్లమ్ అంతా పోతుంది. ఫ్యామిలీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, ఫండ్ ఫ్లో పరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అనుకుంటే, వాళ్ళు రెగ్యులర్‌గా కృష్ణుడు ఒక ఆరాధన చేయాలి. అది మనకి చతుర్థి రోజున, ద్వాదశి రోజున అన్నదానాలు చేయడం, ఆరాధనలు చేయడం ఈ 2 చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తది. పుత్ర ప్రాప్తి కోసం చూస్తున్నారు. అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది అనుకుంటే వాళ్ళు కోదండరాముడు ఒక పూజలు చేయాలి రెగ్యులర్‌గా. అదేలాగా రామేశ్వరం ఎళ్లి రావడం వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తది. అది ఎళ్ళాల్సింది మనకి గురువారం రోజున వీళ్ళు ఎళ్ళొస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వీళ్ళకి వస్తదండి. ఇది బేసిక్‌గా మనం సింహరాశి వాళ్ళకి 2026. కన్యా రాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగుండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి బేసిక్‌గా శనీశ్వరుడు 7వ స్థానంలో ఉన్నారు. వాళ్ళ 9వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అదేలాగా వీళ్ళకి 4వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆయన దృష్టి, ఆయన ఉండే చోటని బట్టి మనం చెప్పేది ఇప్పుడు. ఇది వీళ్ళకి బేసిక్‌గా జరిగే ఒక గ్రహచారాన్ని బట్టి మనకు ఉండదు. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు ఒక మూమెంట్ ఒక 4, 5 స్టేజెస్‌లో మనం తీసుకోవచ్చు. దాన్ని చూద్దాం ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి జనవరి నుంచి మే వరకు ఉత్తర భాద్రపద 3rd and 4th క్వార్టర్‌లో స్ట్రెయిట్ మోషన్‌లో ఉంటారు. అప్పుడున్న ఫలితాలు మాత్రం చూద్దాం. సో, ఇప్పుడు ఆయన చూసే చోటుల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. దాని తర్వాత ఎక్స్‌ట్రాగా ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వీళ్ళకి 2వ స్థానంలో కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. వీళ్ళకి 5వ స్థానమైన మకర రాశిలో కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. తులారాశి, మకర రాశి అన్న ఈ 2 స్థానాలు ఈ టైంలోనేమో యాక్టివ్‌గా ఉంటది. కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రాగా దొరికే భాగ్యాలు ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది. దానికి హెల్ప్ చేస్తారు శనీశ్వరుడు. అదేలాగా ఫండ్ ఫ్లోలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది కూడా ఆయన సాల్వ్ చేసి పెడతారు. ఇది ఇంకొకటి ఏంటంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఉన్నటువంటి విషయాలు కూడా ఈయన సాల్వ్ చేస్తారు. పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైంలో వీళ్ళకి ఉంది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళకి ప్రోగ్రెస్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా ఆయన చూసే చోట్లు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి చాలా రోజుల నుంచి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు ఈ టైంలో ఉంది. అదేలాగా ఫారెన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఆ భాగ్యం ఈ టైం పీరియడ్లో ఉంది. ఎందుకంటే 12వ స్థానంలో కేతు ఉన్నారు, 7వ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, గురువు కూడా అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకి ఈ భాగ్యాలన్నీ వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. దీని తప్ప మనకి 9వ స్థానమైన పితాస్థానం, భాగ్యస్థానం అని చెప్పే వృషభరాశిని కూడా చూస్తున్నారు. ఆ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, లేకపోతే చదువు కోసం ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ సిచ్యువేషన్స్ అన్నీ బాగుంటుంది. కన్సల్టేషన్ టైప్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ పీరియడ్ ఏమో మంచి అవకాశాలు ఇస్తాయి. అదేలాగా ఏదైనా ప్రోగ్రెస్ వీళ్ళకి ఏదైనా ఒక ఉన్నతమైన స్థితికి వీళ్ళని తీసుకువెళ్ళడం, ప్రమోషన్స్, వాళ్ళని ఆనర్ చేయడం, అటువంటి విషయాలు కూడా ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు రెండో ఫేజ్ మే 17th నుంచి జూలై 27th వరకు ఉన్న పీరియడ్ ఏంటంటే రేవతి 1st, 2nd క్వార్టర్. అందులోనేమో 27th రిట్రోగ్రేడ్ ప్రారంభిస్తారు. రిట్రోగ్రేడ్ అయ్యే ముందర వరకు ఉన్నటువంటి ఫలితాలు మనం చూస్తే ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఫలితాలు. ఎందుకంటే మనకి లగ్నాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, 10వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అదేలాగా వీళ్ళకి 4వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, 7వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో కుదిరే అవకాశాలు బాగుంది. అదేలాగా బిజినెస్ పరంగా ఎక్స్పాన్షన్ అనేది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. అది వీళ్ళకి ప్రాఫిటబుల్గా వచ్చే అవకాశాలు చాలా బాగుంది.
అదేలాగా వీళ్ళకి ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మనకి చెప్పేది మే 17th నుంచి ఉన్న టైంలో ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు వీళ్ళకి ఉంటుంది. వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఉంటుంది. ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది, లాభాలు కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఖర్చుకి లాభానికి మనం ఏ ఎక్స్పెండిచర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి రిజల్ట్ మంచిగానే ఉంది ఈ పీరియడ్. తర్వాత రిట్రాగ్రేడ్ అవుతున్నారు. రిట్రాగ్రేడ్ అయ్యేటప్పుడు ఈ విషయాలు మనం చెప్పింది ప్రాపర్టీ సంబంధించిన విషయాలు, పెళ్ళి సంబంధించిన విషయాలు, బిజినెస్ సంబంధించిన విషయాలు మనం చేసుకుంటూ పోతే ఆ టైం పీరియడ్లో కొద్దిగా డిలే అవ్వడం, లేకపోతే పోస్ట్పోన్ అవ్వడం. డిలే అవ్వడం అంటే అది పోస్ట్పోన్ అవ్వడం, లేకపోతే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం, లేకపోతే కట్ అవ్వడం, ఇందుట్లో ఏదైనా జరగవచ్చు. అది మనకి ఆగస్ట్ 20th వరకు ఉన్న సమయంలో ఈ విషయాలు జరగవచ్చు. తర్వాత అది మళ్ళీ స్ట్రైట్ మోషన్కి వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ నార్మల్ అయిపోతుంది. అక్టోబర్ నెలలో మనకి ఏంటంటే రిట్రాగ్రేడ్ అయ్యి మనకి ఉత్తర పృష్ఠపద 4th క్వార్టర్కి వెళ్ళిపోతారు. అప్పుడు మనకి డిసెంబర్ 11th వరకు ఆయన వక్రనివర్తి అయ్యే వరకు ఉన్న సమయం ఉత్తర భాద్రపద 4th క్వార్టర్లోనే ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే మనం ఫస్ట్ చెప్పిన ఫలితాలు కొద్దిగా రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ టైం పీరియడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మేజర్ చేంజెస్ అన్నది ఈ టైం పీరియడ్లో వీళ్ళకి ఉంది. మంచి ఫలితాలే మనకి శనీశ్వరుడు ఈ ఈ నెల ఈ సంవత్సరం మనకి ఇస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు అని చెప్తే మనకి మేజర్గా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి కోసం చూసుకున్న వాళ్ళు తిరునాగేశ్వరం వెళ్ళి రావాలి. తిరునాగేశ్వరం వెళ్ళి రావడం, అదేలాగా వీళ్ళ శనీశ్వరుడికి పెళ్ళి అయిన చోట మనకి విలాంగుళం అని ఉంది, అక్కడికి వెళ్ళి రావడం తమిళనాడులో ఉంది. అది మనకి శనివారం రోజున లేకపోతే గురువారం రోజున వెళ్ళి రావడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేలాగా వీళ్ళకి ఫారెన్ వెళ్ళే దాంట్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ సిచ్యువేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే హైయర్ ప్రమోషన్ కావాలి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంది అనుకునే వాళ్ళు మహాలక్ష్మి ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. శుక్రవారం రోజున ఎస్పెషలీ చేస్తూ ఉంటే వీళ్ళకి మంచిది. బేసిక్గా శుక్రవారం రోజున చేయొచ్చు, లేకపోతే వీళ్ళు త్రయోదశి రోజున చేయొచ్చు, లేకపోతే పంచమి రోజున చేయొచ్చు. చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. 4వ స్థానమైన ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్, లేకపోతే అమ్మగారు ఒక ఆరోగ్యం సంబంధించిన ఇష్యూస్ వీళ్ళకి ఉంటే వీళ్ళు రెగ్యులర్గా కోదండరాముడు ఒక ఆరాధన వీళ్ళు చేయడం, ఆయన గుడికి వెళ్ళి రావడం, అదేలాగా అన్నదానాలు చేయడం త్రయోదశి రోజున, అదేలాగా పంచమి రోజున చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తుందండి. బేసిక్గా అది. తులారాశి వాళ్ళకి ఈ 2026 ఎలాగుండబోతుంది? తులారాశి వాళ్ళకండి ఇప్పుడు బేసిక్గా శనీశ్వరుడు ఉండేది వీళ్ళకి 6వ స్థానంలో. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళకి 8వ స్థానం, 12వ స్థానం మరియు 3వ స్థానాన్ని దృష్టితో చూస్తున్నారు. ఎక్కడెక్కడ చూస్తున్నారో అక్కడక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఈయన తగ్గిస్తారు. అదే మనం తెలుసుకోవాల్సింది. శనీశ్వరుడు మూమెంట్ ఏమో మీనరాశిలోనే ఉంది. కాకపోతే ఏంటంటే నక్షత్ర సారాలు మారుతూ ఉంటాయి, రిట్రాగ్రేడ్ కూడా అవుతున్నారు. ఆ మూమెంట్ని బట్టి ఈ ఫలితాలు మనం చూద్దాం ఎట్లా ఉందని. ఫస్ట్ మనకి జనవరి నుంచి మే 17th వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే ఉంటారు. 3rd and 4th క్వార్టర్లో స్ట్రైట్ మోషన్లో ఉంటారు. ఆ టైం పీరియడ్లో ఏంటంటే ఆయన చూసే స్థానం అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కానీ ఎక్స్ట్రాగా మనకు వచ్చేది మేజర్గా ఏంటంటే వీళ్ళ రాశిని కూడా, తులారాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి వీళ్ళ ఆరోగ్యం అన్నది బెటర్ అయిపోతుంది. ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది తెలిసిపోతుంది. దానికి తగ్గట్టు వీళ్ళు యాక్షన్స్ తీసుకోవచ్చు. అదేలాగా వీళ్ళకి 4వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మకర రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో కొనుక్కోవచ్చు. వీళ్ళ అమ్మగారు ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళు ఏదైనా వాహనాలు కొనాలి అనుకున్నా వీళ్ళు కొనుక్కోవచ్చు. ఈ టైం పీరియడ్లో ఈ విషయాలు బోనస్గా జరుగుతుంది. దాని తప్ప మనకి రెగ్యులర్గా ఉన్నటువంటి 6వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి లీగల్ బ్యాటిల్స్ అవన్నీ వీళ్ళు గెలిచే అవకాశాలు బాగున్నాయి. అదేలాగా వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ ఏదైనా కావాలంటే వీళ్ళకి దొరుకుతుంది.
బేసిక్గా ఎంప్లాయీస్కి చాలా బాగుంటుంది, వాళ్ళకు ఒక రికగ్నిషన్ అటువంటి విషయాలు జరుగుతుంది. 8వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది తెలిసిపోతుంది. ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా వచ్చే అవకాశాలు కూడా బాగుంది ఈ టైం పీరియడ్లో. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఒక ఫినాన్షియల్ సపోర్ట్ కానీ, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్ కానీ వీళ్ళకి వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇదంతా మనం 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు అన్నప్పుడుకి మనకి ఎక్స్పెండిచర్ అన్ని తగ్గించే ఒక అవకాశం ఈ టైం పీరియడ్లో బాగుంది. ఇది మనం బేసిక్గా ఫస్ట్ ఫేజ్లో మనం చూసుకోవచ్చు. మే 17th నుంచి జూలై 27th వరకు ఉన్న టైం ఏంటంటే ఈయన రేవతి నక్షత్రంలోనే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే జూలై 27 తర్వాత రిట్రోగ్రేడ్ అవుతారు. అంతవరకు ఉన్న టైం ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి మ్యాక్సిమం రాశులన్నింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళ 9వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఫారెన్కి వెళ్ళే ఆపర్చునిటీస్, వీళ్ళకి ఒక ఉద్యోగంలో ఒక రికగ్నిషన్ రావడం, ఒక హయ్యర్ పోస్ట్లో వీళ్ళకి క్యాడర్ వేయడం, అటువంటి విషయాలు వీళ్ళకి జరగచ్చు. అదేలాగా వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు, లేకపోతే వచ్చే అవకాశాలు, భాగ్యంగా వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది. వీళ్ళ 12వ స్థానాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఎక్స్పెండిచర్ అనేది ఈ టైం పీరియడ్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు బాగున్నాయి. 4వ స్థానాన్ని, 3వ స్థానాన్ని రెండింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎక్కువగా చెప్తే మనకి 3వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి కొత్త విషయాలు ఏదైనా వీళ్ళు ప్రారంభించవచ్చు. బిజినెస్ పరంగా కానీ ఏదైనా ఒక విషయం ప్రారంభించవచ్చు. ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో సేల్ చేయొచ్చు. ఈ విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. మేజర్గా లోన్ అటువంటి విషయాలు నెక్స్ట్ ఫేజ్లో రిట్రాగ్రేడ్ అయ్యే టైం పీరియడ్లో మనకి జూలై 27th నుంచి అక్టోబర్ వరకు ఉంది. కాకపోతే ఏంటంటే ఆగస్ట్ 2 వరకు ఉన్న పీరియడ్, రేవతిలోనే ఉన్న పీరియడ్ మనం చూసుకుంటే ఆ టైం పీరియడ్లో కనుక వీళ్ళు లోన్ ఏదైనా ఆ రిట్రోగ్రేడ్ టైంలో తీసుకోవాలి అనుకుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. అదేలాగా వీళ్ళకి వచ్చే లాభాలు కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. వీళ్ళ బిజినెస్ పరంగా ఉన్న విషయాలు మళ్ళీ చేయాల్సిన ఒక అవసరం కూడా ఆ టైం పీరియడ్లో ఉండొచ్చు. ఇవన్నీ మనకి ఈ రిట్రోగ్రేడ్ అయ్యే పీరియడ్లో రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి ఫలితాలు. మనకి ఉత్తర భాద్రపద నక్షత్రం అక్టోబర్ నుంచి డిసెంబర్ 11th వరకు ఉన్న టైం, వక్ర నివర్తి అయ్యే టైం వరకు మనం చూసుకుంటే అక్టోబర్ అంటే మనకి ఫిబ్రవరిలోనే ఆయన ఉత్తర భాద్రపద వదులుతున్నారు. కాకపోతే ఈ వక్రంగా ఉన్న కాలంలో ఏంటంటే మన హెల్త్ మనం చూసుకోవాలి. అదేలాగా అమ్మగారు ఒక ఆరోగ్యం మనం చూసుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కొద్దిగా డిలే అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేలాగా మనకి ఏదైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఈ టైం పీరియడ్లో కొద్దిగా అతి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇవన్నీ విషయాలు ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బేసిక్గా మళ్ళీ రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫలితాలు పాజిటివ్గా మనకి ఫస్ట్ ఫేజ్లో మనం చెప్పినట్టు, ఫస్ట్ సెకండ్ ఫేజ్లో చెప్పినట్టు వీళ్ళకి పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. పరిహారాలు అండి, బేసిక్గా వీళ్ళకి ఏం పెయిన్ పాయింట్ ఉందో దానికి తగ్గట్టు వీళ్ళు పరిహారాలు చేసుకుంటే మంచిది. ఇప్పుడు మెయిన్గా వీళ్ళకి ప్రాపర్టీ సేల్ అవ్వట్లేదు అన్నటువంటి ప్రాబ్లం ఉంటే కనుక వీళ్ళు కోదండరాముడు ఒక ఆరాధన చేయడం, అదేలాగా అన్నదానాలు చేయడం, ఎస్పెషలీ మనకి పంచమి రోజున, అదేలాగా త్రయోదశి రోజున చేస్తూ వస్తే వీళ్ళకి ఆ ఫలితాలు వీళ్ళకి వస్తుంది. వీళ్ళకి లీగల్ ఇష్యూస్ ఏదైనా ఉంది, లేకపోతే డిసీజెస్ ఏదైనా ఉంది, అటువంటి విషయాలు, లోన్ వీళ్ళకి తగ్గట్లేదు, అటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు మెయిన్గా అన్నదానాలు చేయడం. వీళ్ళు శనివారం రోజున, గురువారం రోజున అన్నదానాలు చేసుకుంటూ రావడం వీళ్ళకి మంచిది. ఎస్పెషలీ అన్నదానాలు చేయడం అన్నది వీళ్ళు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటేనే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. అదేలాగా వీళ్ళకి ఏదైనా రహస్యమైన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది, ఎవరో ప్రాబ్లం ఇస్తున్నారు నాకు తెలియట్లేదు, లేకపోతే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే వీళ్ళు చేసుకోవాల్సింది మహాలక్ష్మి ఆరాధన, మహాలక్ష్మి పూజ. అది శుక్రవారం రోజున, అది షష్ఠి రోజున, చతుర్దశి రోజున వీళ్ళు చేస్తూ ఉంటే, అన్నదానాలు ఆ టైం పీరియడ్లో చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయండి. ఈ 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది?
ఇప్పుడు శనీశ్వరుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉన్నారు. వీళ్ళకి 7వ స్థానాన్ని, 11వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదేలాగా వీళ్ళకి 2వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆయన దృష్టి ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి శనీశ్వరుడు డిఫరెంట్ ఫేసెస్‌లో ఉంది. మీనరాశిలోనే ఉన్నా ఆయన నక్షత్ర సాలాలు మారుతూ ఉంటది. దాన్ని బట్టి మనం చూద్దాం. ఇప్పుడు మనకి జనవరి 1 నుంచి మే 17 వరకు ఉన్న సమయం ఉత్తర భాద్రపద థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు. స్ట్రెయిట్ మోషన్‌లో ఉన్నారు. ఆ టైంలో ఆయన ఎక్స్ట్రాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఆయన ఉన్న స్థలం, ఆళ్ళు చూసే దృష్టిని కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో వాళ్ళకి 3వ స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మకర రాశిని. అదేలాగా వీళ్ళకి 7వ స్థానాన్ని ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. 12వ స్థానమైన తులారాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో, కాబట్టి ఆ టైం పీరియడ్‌లో ఎక్స్ట్రాగా మనం చూసేది ఏమిటి అంటే వీళ్ళకి ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయడానికి వీళ్ళు ప్రోత్సాహంగా ఉంటారు. దానికి తగ్గట్టు వీళ్ళకి ఎక్స్‌పెండిచర్స్ కూడా ఈ టైం పీరియడ్‌లో ఎక్కువగా ఉంటది. అది ఫ్యామిలీ పరంగా అయినా ఉండొచ్చు. లేకపోతే బిజినెస్ పరంగా కూడా ఉండొచ్చు. ఫారిన్ ఎళ్లి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ టైం పీరియడ్ బావుంటుంది. దానికి తగ్గట్టు వీళ్ళకి లోన్స్, ఆ ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళకి వస్తుంది. అదేలాగా ఆహ్, ప్రాపర్టీస్ ఏదైనా సేల్ చేయాలి అనుకుంటే దానికి ఈ టైం పీరియడ్ చాలా బావుంటది. ప్రాపర్టీ సేల్ అదేలాగా మనకి వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు కూడా శనీశ్వరుడు ఈ టైం పీరియడ్‌లో ఇచ్చే మార్గం బాగుంది. కొత్త విషయాలు ప్రయత్నిస్తే అది సక్సెస్‌ఫుల్‌గా ఉండే అవకాశం కూడా ఈ టైం పీరియడ్‌లో బానే ఉంటది. దీని తర్వాత మనకి సెకండ్ ఫేజ్‌లో ఎప్పుడు రేవతి నక్షత్రంలోకి వెళ్ళిపోతారో, ఆయన జూలై 27థ్ వరకు రేవతి నక్షత్రంలోనే ఉంటారు. 27న వక్రం అయిపోతారు. అక్టోబర్ వరకు యాక్చువల్‌గా చెప్పాలంటే వక్రంగా ఉన్నారు. సో, మనం రేవతి నక్షత్రంలో వక్రం కాకుండా ఉన్న పీరియడ్ అని చెప్తే మనకి మాక్సిమం ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ అంటే మనకి 8వ స్థానమైన మిథున రాశి, 11వ స్థానమైన కన్యా రాశి, అదేలాగా 5వ స్థానమైన వీళ్ళకి మీనరాశి, అదేలాగా వీళ్ళకి 2వ స్థానమైన ఆహ్, ధనుర్రాశి, 6వ స్థానమైన మేషరాశి, దీంట్లో అంతా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. సో, వీళ్ళకి ఏమి కావాలో ఈ సెకండ్ ఫేజ్‌లో చాలా మూమెంట్స్ ఉన్నాయి. చాలా విషయాలు వీళ్ళకి తగ్గేటట్టు సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా ఉంది. మేజర్ పాజిటివ్ చేంజెస్ దేంట్లో రావచ్చంటే వీళ్ళకి ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఫండ్స్ ఏదైనా కావాలి. అది లైఫ్ పార్ట్నర్ ద్వారా వీళ్ళకి రావాలంటే ఈ టైం పీరియడ్‌లో వీళ్ళకి వస్తది. అదేలాగా వీళ్ళకి 11వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి తగ్గే లాభాలు వీళ్ళకి టైంకి వచ్చే అవకాశాలు వీళ్ళకి బాగుంది. అదేలాగా వీళ్ళకి 6వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మనకి మాక్సిమం లోన్ ఫెసిలిటీస్ అన్నది ఈ టైం పీరియడ్‌లో వీళ్ళకి దొరికే అవకాశం ఉంది. ఎంప్లాయీస్‌గా ఉండే వాళ్ళకి ఒక మంచి టైం పీరియడ్‌గా ఉండొచ్చు. ఈ రేవతిలో వక్రం కాకుండా ఉన్న పీరియడ్. ఇదంతా వీళ్ళకి వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ మనకి సెకండ్ ఫేజ్‌లో మనం చెప్పుకోవచ్చు. రిట్రాగ్రేడ్ అయ్యేటప్పటికి ఈ విషయాలు మనం రేవతి నక్షత్రంలో ఉన్న విషయాలు ఏమేమి చెప్తున్నామో అదంతా మళ్ళీ చేయాల్సిన ఒక సిట్యుయేషన్ రావచ్చు. అదేలాగా కొన్ని విషయాలు ఎట్లాగా ఉంటదంటే కమ్యూనికేషన్ గ్యాప్ వలన డిలే అవ్వడం, లేకపోతే మనకి రాకుండా పోవడం కూడా ఈ టైం పీరియడ్‌లో జరగొచ్చు. మాక్సిమం ఇన్‌ఫ్లుయెన్స్ ఈ టైం పీరియడ్‌లో ప్రాపర్టీ కొనడానికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటది. ఎస్పెషల్లీ ఎవరెవరికి కేతు డామినెంట్‌గా ఉందో జాతకంలో, అదేలాగా బుధుడు డామినెంట్‌గా ఉన్నారో, లేకపోతే బుధుడు, కేతు కాంబినేషన్‌గా ఉంటే వాళ్ళకంతా ఈ టైం పీరియడ్ చాలా పాజిటివ్‌గా ఉంటది. ఇది దశాభుక్తిలో కూడా రావచ్చు. లేకపోతే వాళ్ళకి బేసిక్ కాంబినేషన్ హారోస్కోప్‌లో ఉన్నటువంటి కాంబినేషన్ అటువంటిది ఉంటే కూడా ఈ టైం పీరియడ్‌లో వాళ్ళకి అది పాజిటివ్‌గా ఉండే అవకాశాలు బాగున్నాయి. మళ్ళీ మనకి అక్టోబర్ నెలలో రిట్రాగ్రేడ్ అయ్యి ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఫేజ్‌లో ఉన్నటువంటి రిజల్ట్స్ అన్నీ కొద్దిగా రావడం, మళ్ళీ వచ్చి పోవడం ఇటువంటి విషయాలు జరగొచ్చు. సో, ఈ ఫస్ట్ ఫేజ్‌లో ఏదెల్లా పాజిటివ్‌గా ఉందో ఆ విషయాలు కొద్దిగా డిలే అయ్యి రావడం అటువంటి విషయాలు జరగొచ్చు. వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్ 11థ్ వరకు మనకి అప్స్ అండ్ డౌన్స్ ఫస్ట్ ఫేజ్‌లో చెప్పింది జరగొచ్చు. తర్వాత మళ్ళీ పాజిటివ్‌గా ఈ మూమెంట్ ముందరికి సాగే అవకాశాలు బాగున్నాయి. ఇదండి బేసిక్‌గా మనం వృశ్చిక రాశికి చెప్పేది.
ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. పరిహారాలు అని చెప్తే వీళ్ళ పెయిన్ పాయింట్స్‌ని బట్టి మనం పరిహారం చెప్తాం. ఫస్ట్ వీళ్ళకి పుత్రప్రాప్తి కోసం చూస్తున్నారంటే వీళ్ళు అన్నదానాలు చేయడం, రెగ్యులర్‌గా అన్నదానాలు చేయడం, పౌర్ణమి రోజున అన్నదానాలు చేయడం, సత్యనారాయణ వ్రతం చేయడం. ఈ 2 విషయాలు వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తది. వీళ్ళకి పెళ్లి కాలేదు, పెళ్లి కోసం చూస్తున్నారు అంటే మహాలక్ష్మి ఆరాధన రెగ్యులర్‌గా చేయడం. అది మనకి శుక్రవారం రోజున, షష్ఠి రోజున, చతుర్దశి రోజున వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తది. వీళ్ళకి లాభాలు తగ్గట్లేదు, వీళ్ళ ఇంట్లో పెద్దలకి కొద్దిగా ఆరోగ్యం కరంగా ఏదైనా వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ విషయాలు సరిచేసుకోవాలి అనుకుంటే వీళ్ళు రెగ్యులర్‌గా కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేసుకుంటూ ఉండడం. అది వీళ్ళు అష్టమి రోజున, అదేలాగా ద్వాదశి రోజున, చతుర్థి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫ్యామిలీ పరంగా, ఫండ్ ఫ్లో పరంగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు కోదండరాముడు ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్‌గా చేయడం. అది వీళ్ళు రామేశ్వరం ఎళ్లి రావడం. అదేలాగా వీళ్ళు అన్నదానాలు చేయడం. అది మనకి ఏకాదశి రోజున, త్రయోదశి రోజున, అదేలాగా మనకి తృతీయ రోజున చేసుకుంటూ రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ధను రాశి వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుంది? ఇప్పుడు శనీశ్వరుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారు. చూస్తున్నది వీళ్ళ 6వ స్థానం, వీళ్ళ 10వ స్థానం, వీళ్ళ లగ్నాన్ని అన్నిటినీ చూస్తున్నారు. సో ఆ స్థానాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన తగ్గిస్తారు, లేకపోతే అది చూపిస్తారు. ఈ 2 విషయాలు ఈ టైంలో జరుగుతుంది. సో 4వ స్థానం అనగానే మనకి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం, అమ్మగారు ఒక ఆరోగ్యం అది బెటర్ అవ్వడానికి ఉన్న వ్యవస్థలు అవన్నీ జరుగుతాయి. అదేలాగా వీళ్ళ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు 100% చూసుకోవాలి. అదేలాగా వీళ్ళు ఏదైనా ప్రయత్నిస్తున్నారంటే దానికి ఉత్సాహిస్తూ ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ కేంద్రంలో లగ్నాధిపతి ఉన్నారు కాబట్టి మనకి జూన్ వరకు పెళ్ళి కుదిరే అవకాశాలు, అదేలాగా పార్ట్నర్షిప్స్ కుదిరే అవకాశాలు శనీశ్వరుడు ఇస్తారు. 6వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం డెట్స్ అన్నీ వీళ్ళకి ఏదైనా లోన్స్ ఏదైనా తీసుకున్నారంటే అవన్నీ వీళ్ళు ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకోవచ్చు. లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అదంతా సెటిల్ అవ్వచ్చు. అదేలాగా వీళ్ళకి ఏదైనా ఒంట్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉందంటే అది కూడా తీరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. 10వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి చాలా మార్పులు వీళ్ళ ప్రొఫెషనల్, ఎస్పెషలీ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు వీళ్ళు సరిగ్గా చేసుకుంటే కనుక వీళ్ళకి ఫ్యూచర్లో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మేజర్ చేంజెస్ అన్నది వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో 100% ఉంది, మనం చూసుకోవచ్చు అది. అదేలాగా ఇప్పుడు శనీశ్వరుడు ఒక మూమెంట్ అని చూస్తే, మనం బేసిక్గా చూస్తే ఆయన మూమెంట్ ఎట్లా ఉందని చెప్తాను. జనవరి నుంచి మే 17 వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే ఉంటారు. తర్వాతనేమో రేవతి నక్షత్రంలోకి వెళ్ళిపోతారు. జూన్ 27 వరకు రేవతి నక్షత్రం సెకండ్ క్వార్టర్లో వక్రం అవుతారు. ఈ వక్రమయ్యే కాలం వరకు ఉన్న ఫలితాలు మనం చూద్దాం. మేజర్గా ధనుర్రాశి వాళ్ళకి అని చెప్పేటప్పటికీ ఏ కాంబినేషన్స్ ధనుర్రాశి వాళ్ళకు ఉందో వాళ్ళకి ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు శని కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు మంగళుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, అదేలాగా శుక్రుడు చంద్రుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, శుక్రుడు మంగళుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, వాళ్ళకంతా ఈ ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అదేలాగా వాళ్ళకి బేసిక్గా హారోస్కోప్లో లేదు, కాకపోతే దశాభుక్తిలో ఈ కాంబినేషన్ ఎక్కడైనా వస్తుందన్న ఈ ప్రభావాలు ఎక్కువగా పడతాయి. ఇంకో కాంబినేషన్ ఏంటంటే బుధుడు గురువు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, బుధుడు మరియు శనీశ్వరుడు కాంబినేషన్ ఉన్నవాళ్ళు, బుధుడు మరియు మంగళుడు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రభావాలు ఎక్కువగా పడతాయి. సో మనకి ఫస్ట్ క్వార్టర్లో ఉత్తర భాద్రపద నక్షత్రంలో మనకి జనవరి నుంచి మనకి మే 17 వరకు ఉన్న కాలంలో వీళ్ళకి ఈ హౌసెస్ మనం ఫస్ట్ చెప్పిన దానికంటే ఎక్కువగా మనకి ప్రభావాలు ఎక్కడికి వస్తాయి అని చెప్తే మనకి
వీళ్ళ సెకండ్ హౌస్, వీళ్ళ ఫ్యామిలీ హౌస్ అయిన మకర రాశిలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా వస్తుంది. అదేలాగా 11th హౌస్ అయిన తులారాశిలో కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. వచ్చేటప్పటికి ఈ ఫండ్ ఫ్లో అన్న ప్రాబ్లం ఈ టైం పీరియడ్లో బెటర్ అయిపోతుంది. అదేలాగా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ సెటిల్ అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. వీళ్ళకి రావాల్సిన లాభాలు సమయానికి వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా మనం చూస్తే వీళ్ళకి 12వ స్థానం, ఎస్పెషలీ జ్యేష్ఠ నక్షత్రంలో ఈ గ్రహాలు నేను చెప్పింది ఉందనుకుంటే ఆ టైం పీరియడ్లో ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 6వ స్థానమైన వృషభ రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. లోన్ ఫెసిలిటీస్ అన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అయ్యి వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ వస్తాయి. అదేలాగా ఏదైనా వీళ్ళు లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అది సెటిల్ అయ్యే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. రోగాలు ఏదైనా ఉంటే అది మనకి తగ్గే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. ఇదంతా మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత కాలం మనం చూసేది. రేవతి నక్షత్రానికి వెళ్ళిన తర్వాత మనకి జూలై 27 నుంచి మనకి ఆగస్ట్ 20 వరకు ఆయన ఇందులోనే ఉంటారు, రేవతి నక్షత్రంలోనే ఉంటారు. ఆ టైం పీరియడ్లో ఎట్లా ఉంటుంది అంటే మనకి రిట్రాగ్రేడ్గా ఉండే మోషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే రిట్రాగ్రేడ్ అయ్యే ముందర వరకు ఉన్న స్థితి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం, స్ట్రెయిట్ మోషన్లో ఉన్నంత కాలం, అది మనకి మే 17 నుంచి జూలై 27 వరకు ఉంది. ఈ టైం పీరియడ్లో ఏమవుతుందంటే వీళ్ళకి 4వ స్థానమైన మీనరాశి యాక్టివ్గా ఉంటుంది, ప్రాపర్టీస్ కొనే అవకాశాలు వస్తాయి. 5th హౌస్ అయిన మేషరాశి కూడా యాక్టివ్గా ఉంటుంది. సో వీళ్ళకి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది వచ్చే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఇస్తారు. అదేలాగా ఏదైనా స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్నది ఈ టైం పీరియడ్లో వచ్చే అవకాశం ఉంది. 7వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి పెళ్ళి కుదిరే అవకాశాలు, పార్ట్నర్షిప్స్ కుదిరే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగానే ఉంది. అదేలాగా వీళ్ళ 10వ స్థానమైన కన్యా రాశిని కూడా చూస్తారు కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఎక్కువగా మనకి ఈ టైం పీరియడ్లో బిజినెస్ ప్రోగ్రెషన్, దాని పట్ల ఉన్నటువంటి ప్రోగ్రెషన్ అంతా, మోడిఫికేషన్స్ అంతా సక్సెస్ఫుల్ అయ్యి మూవ్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఇదంతా మనకి రేవతి నక్షత్రంలో ఉన్నంత కాలం మనకి వచ్చేది. ఫస్ట్ హౌస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి చాలా మట్టుకు మనకి ఈ టైం పీరియడ్లో పెళ్ళి కుదిరే అవకాశాలు చాలా బాగుంది. తర్వాత మళ్ళీ మనకి ఆగస్ట్ 20 తర్వాత ఆయన రెట్రాగ్రేడ్ రిలీవ్ అక్టోబర్లోనేమో ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళిపోతారు. ఉత్తర భాద్రపద 4th క్వార్టర్లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ చెప్పిన ఫలితాలు ఏమేమి ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి కొన్ని డిలేస్, అటువంటి విషయాలు జరగవచ్చు ఆ టైం పీరియడ్లో. అది మాత్రం మనం చూసుకోవాలి. మెయిన్గా వీళ్ళకి వచ్చే లాభాల్లో కొద్దిగా డిలే అవ్వడం, అదేలాగా వీళ్ళకి ఉన్నటువంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ అవ్వడం, ఇటువంటి విషయాలు కొద్దిగా పైకి కిందకి ఉండే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా వాళ్ళ హారోస్కోప్లో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు అంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్ కాకుండా. అదేలాగా మనకి రిలీవ్ అయ్యేది వక్ర నివర్తి అనేది డిసెంబర్ 11న అవుతున్నారు. వక్ర నివర్తి అయ్యేది ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే. ఆ రిలీవ్ అయిన తర్వాత మళ్ళీ ఈ సేమ్ ఫలితాలు మనకి పాజిటివ్గా వచ్చే అవకాశాలు డిసెంబర్ 11 తర్వాత మనం చూడొచ్చు. ఇదండి మనం బేసిక్ ఫలితాలు. మనకి ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు వీళ్ళకి ఏంటంటే మేజర్గా వీళ్ళ పెయిన్ పాయింట్స్ అని చూద్దాం. వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారు, సుఖం లేదు, టైంకి నిద్ర పట్టట్లేదు, అదేలాగా మనకి టైంకి భోజనాలు రావట్లేదు, ప్రాపర్టీ ఇష్యూస్ ఏదైనా ఉంది, అమ్మగారు ఒక ఆరోగ్యం ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉంది అనుకుంటే వాళ్ళు రెగ్యులర్గా అన్నదానాలు చేయాలి. బేసిక్గా వీళ్ళు అన్నదానాలు చేయడమే మంచిది. ఎందుకంటే వీళ్ళ రాశిని కూడా చూస్తున్నారు కాబట్టి మెయిన్గా మనం పౌర్ణమి రోజున అన్నదానాలు చేయడం, సప్తమి రోజున అన్నదానాలు చేయడం, అదేలాగా కోదండ రాముడు ఒక ఆరాధన వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉండడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అదేలాగా వీళ్ళకి 6వ స్థానమైన వృషభాన్ని చూస్తున్నారు. అప్పుడు వీళ్ళకి ఏదైనా లోన్ ఫెసిలిటీస్ రావట్లేదు, లేకపోతే రోగాలు ఏదైనా ఉన్నాయి, లీగల్ కేసెస్ తీరట్లేదు, అటువంటి వాళ్ళకి మేజర్గా చేయాల్సింది ఏంటంటే మహాలక్ష్మి ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి. అది శుక్రవారం పూట 100% వీళ్ళు చేయాలి. అన్నదానాలు ఆ టైంలో చేయడం కూడా మంచిది. అది షష్ఠి రోజున, చతుర్దశి రోజున పట్టుకొని వాళ్ళు చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తుంది. అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి 10వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి బేసిక్గా వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కృష్ణుడు ఒక ఆరాధన వీళ్ళు చేస్తూ ఉండాలి.
అది అన్నదానాలు చేయడం వీళ్ళకి చతుర్థి రోజున, ద్వాదశి రోజున వీళ్ళు అన్నదానాలు చేస్తూ ఉంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఈ 2026 మకర రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది? మకర రాశి వాళ్ళకి బేసిక్గా శనీశ్వరుడు 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానంలో ఉంటూ 5వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా వాళ్ళకి 9వ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నారు. వాళ్ళ 12వ స్థానమైన విరయ స్థానమైన మనకి ధనుర్రాశిని కూడా చూస్తున్నారు. 3వ స్థానంలో ఉండగా వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా సరిచేసి వీళ్ళకి వచ్చేటట్టు చేస్తారు. అదేలాగా వీళ్ళ చెల్లెలు, తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది చూపించి అది సరిచేసే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. బేసిక్గా ఏదైనా ప్రాపర్టీ అమ్ముకోవాలి అనుకుంటే దానికి తగ్గట్టు వీళ్ళకి పార్టీస్ అన్నీ వస్తారు. కొద్దిగా డిలే అవుతుంది. శనీశ్వరుడు ఇమీడియట్గా రిజల్ట్ ఇవ్వడు, డిలే అయ్యి ఇస్తారు. కాకపోతే వచ్చే పార్టీ ఏంటంటే మనకి 100% నమ్మకమైన పార్టీ అన్నట్టు మనకి రావచ్చు. సో ఆ పీరియడ్లో మనకి ఈ విషయాలు బాగా జరుగుతుంది. అదేలాగా వీళ్ళ 5వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి. పుత్ర ప్రాప్తిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి. అదేలాగా మనకి వీళ్ళకి 9వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ భాగ్యాల్లో ఉన్న బ్లాక్స్ ఏమి ఉన్నా అదంతా సాల్వ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి లగ్నేశ్వరుడే శనీశ్వరుడు. సో ఈ విషయాలన్నీ సరిచేసి మనకి ఇచ్చే ఒక అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. 12వ స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తుంది. వీళ్ళకు ఉన్న విరయాల్ని కొద్దిగా తగ్గించే ఒక అవకాశం కూడా ఈ టైం పీరియడ్లో ఉంది. ఇప్పుడు మనం శనీశ్వరుడు ఒక మూమెంట్ని బట్టి మనం ఫలితాలు చూద్దాం. ఎస్పెషలీ మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. 1 జనవరి నుంచి మే 17 వరకు మనకి ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. ఆ టైం పీరియడ్లో మ్యాక్సిమం బెనిఫిట్ ఎవరికంటే మకర రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి వస్తుంది. సో వీళ్ళకి ఆ టైం పీరియడ్లో అన్ని విషయాలు వీళ్ళకి ఇమీడియట్గా వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉంది. సో 10వ స్థానమైన తులారాశి అన్నది యాక్టివ్ అయిపోతుంది. సో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అన్నది ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. దానికి తగ్గట్టు వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకుంటే అమ్మి దానివల్ల వీళ్ళకి ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయాలన్నీ ఆ టైం పీరియడ్లో జరుగుతుంది. 5వ స్థానం కూడా వీళ్ళకి యాక్టివ్గా ఉంటుంది కాబట్టి పుత్ర ప్రాప్తి అన్నది ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విరయాలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే శుభ విరయాలుగా ఈ టైం పీరియడ్లో మనకు ఉంటుంది. తర్వాత మనకి రేవతి నక్షత్రంలోకి వెళ్ళిపోతారు. ఆయన జూలై 27 వరకు రిట్రాగ్రేడ్, జూలై 27 రిట్రాగ్రేడ్ అవుతున్నారు. రిట్రాగ్రేడ్ అయ్యేదేమో మనకి రేవతి నక్షత్రం 2nd క్వార్టర్లో రిట్రాగ్రేడ్ అవుతారు. అంతవరకు ఉన్న సమయం ఏంటంటే వీళ్ళకి మేజర్గా మూడో స్థానమైన మీనరాశినే చాలా యాక్టివ్గా ఉంటుంది. సో అది యాక్టివ్గా ఉన్నప్పుడు వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది. ప్రాపర్టీస్ అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. సపోర్ట్ సిస్టమ్ అంతా బాగుంటుంది. అదేలాగా 6వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అన్నీ ఈజీగా వచ్చే అవకాశం ఆ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా 4వ స్థానమైన మేషరాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ప్రాపర్టీ కొనడం అన్నది ఈ టైం పీరియడ్లో జరగచ్చు. ఎస్పెషలీ బిజినెస్ ఓరియంటెడ్గా వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఈ టైం పీరియడ్లో జరగచ్చు. 9వ స్థానమైన కన్యా రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అవుతుంది. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ అవకాశాలు దొరుకుతాయి. చదువుకోవడానికి వెళ్ళినా సరే, బిజినెస్కి వెళ్ళినా సరే అది సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. వీళ్ళ 12వ స్థానమైన ధనుర్రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఎస్పెషలీ ఫారిన్ ఓరియంటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆ టైం పీరియడ్ బాగుంటుంది. అదేలాగా మనకి దీని తర్వాత చూస్తే మనకి అక్టోబర్లోనేమో ఆయన రిట్రాగ్రేడ్ మోషన్ వెళ్ళి మనకి ఉత్తర భాద్రపద 4th క్వార్టర్ వరకు వెళ్ళిపోయి మనకి వక్ర నివృత్తి అయ్యేది డిసెంబర్లో. ఉత్తర భాద్రపద మనం టచ్ చేసేటప్పుడు వీళ్ళు చేసిన ఫస్ట్ క్వార్టర్లో ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కొద్దిగా రివర్స్ అవుతాయి. ఆ విషయాలన్నీ కొద్దిగా డిలే అవడం, వీళ్ళ హెల్త్ కొద్దిగా డిలే అవడం, లేకపోతే వీళ్ళ ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ ఏం చేస్తున్నారో అదంతా కొద్దిగా స్లాపీ అవ్వడం, అటువంటి విషయాలు ఆ టైం పీరియడ్లో జరగచ్చు. ఆ పీరియడ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి.
తర్వాత మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ డిసెంబర్ 11th తర్వాత ఆయన వక్ర నివృత్తి అయిన తర్వాత మళ్ళీ అంతా పాజిటివ్ మోషన్లో వెళ్తుందండి. ఇది మనం బేసిక్గా మనం మకర రాశి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసేది. శనీశ్వరుడు వలన శనీశ్వరుడు మూమెంట్ చాలా పాజిటివ్గా ఉంది వాళ్ళకి. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు అంటే మేజర్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రాహుకేతుల కోసమే వీళ్ళు చేయాలి. రెగ్యులర్గా వీళ్ళు దుర్గమ్మ ఒక 32 నామాలు చదువుతూ ఉండాలి. అదేలాగా వీళ్ళ కులదైవ అనుగ్రహం వీళ్ళకి కావాలి. రెగ్యులర్గా కులదైవం గుడికి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదేలాగా వినాయకుడు ఒక ఆరాధన రెగ్యులర్గా చేస్తూ ఉండడం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. వీళ్ళ పెయిన్ పాయింట్ అని చూస్తే వీళ్ళకి పెయిన్ పాయింట్ అని మనం చెప్పలేం. ఎందుకంటే మేజర్గా శనీశ్వరుడు చూసేదంతా వీళ్ళకి పాజిటివ్గా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి లగ్నేశ్వరుడే ఆయన. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం ఉంది అక్కడ అంటే వాళ్ళు చేసుకోవచ్చు. మేజర్గా వీళ్ళకి ప్రాబ్లం అనేది వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళకి 6వ స్థానమైన గురువు ఉన్న చోట ఆయన చూసే చోటల్లోనే వీళ్ళు చేసుకోవాలి పరిహారాలు. శనీశ్వరుడికి అని చెప్పి వీళ్ళు స్పెషల్గా పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మేజర్గా రాహు కోసం వాళ్ళు చేసుకోవాలి, రాహుకేతుల కోసం. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2026 ఎలా ఉండిపోతుందండి? శనీశ్వరుడు వీళ్ళకి లగ్నేశ్వరుడు. సో కాబట్టి అంత బెంగ పెట్టుకోకర్లేదు. ఎప్పుడు శనీశ్వరుడు తన రాశిని వదిలి వెళ్ళిపోతారో అప్పుడే మంచి రిజల్ట్స్ ఇవ్వడం మొదలెట్టేస్తారు. ఇప్పుడు కుంభరాశికి ఏంటంటే 2వ స్థానమైన మీనరాశిలో ఉంటారు. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 4వ స్థానమైన వృషభ రాశిని చూస్తారు. అదేలాగా వీళ్ళకి 8వ స్థానమైన కన్యా రాశిని చూస్తారు. 11వ స్థానమైన ధనుర్రాశిని చూస్తారు. సో ఇవన్నీ ఆయన చూసే స్థానాలన్నీ అన్నిట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గించేది మనకి శనీశ్వరుడు ఒక దృష్టి ఆయన ఉండే చోట. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అదంతా సెటిల్ చేసే అవకాశం. అదేలాగా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే, కుటుంబంలో ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ ఉంది అంటే అవన్నీ సాల్వ్ చేసే అవకాశం. బేసిక్గా ఫండ్ ఫ్లో కొద్దిగా టైట్గా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అది సరిచేసే దానికి కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు. అదేలాగా ఆయన చూసేది వీళ్ళకి 4వ స్థానం. ఇలా అమ్మగారి ఆరోగ్యం పట్ల ఏదైనా బెంగలు ఉంటే అవన్నీ చూపించి మనం సరి చేసుకునే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా ప్రాపర్టీస్ కొనే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. వాహనాలు కొనే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. కొత్త చదువు ఏదైనా ప్రారంభించే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా శనీశ్వరుడు చూసేది వీళ్ళకి 8వ స్థానాన్ని, ఆయుని పెంచుతారు. అదేలాగా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే లాభాలు వీళ్ళకేమో తగ్గేటట్టు చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అదేలాగా శనీశ్వరుడు చూసేది వీళ్ళకి 8వ స్థానాన్ని. 8వ స్థానం అనేది రహస్య స్థానం. పుత్రప్రాప్తి, ప్రెగ్నెన్సీ విషయాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అదంతా సాల్వ్ అయ్యే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మనకి లైఫ్ పార్ట్నర్ సైడ్ నుంచి రావాల్సిన దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అవుతాయి. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా ఉంటే అది కూడా సాల్వ్ అవుతుంది. అదేలాగా ఇన్సూరెన్స్ అమౌంట్ దాంట్లో నుంచి వీళ్ళకి వచ్చే లాభాలు కూడా ఈ టైం పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళకి 11వ స్థానం లాభస్థానాన్ని శనీశ్వరుడు చూస్తున్నారు, గురువు కూడా చూస్తున్నారు. కాబట్టి మనకి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ టైం పీరియడ్కి వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేకుండా. అదేలాగా ఇంట్లో పెద్దలు అని చెప్పేటప్పటికీ అన్నయ్య, అక్కయ్య, వదిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అంతా వీళ్ళకి వస్తుంది. ఇది బేసిక్గా మనకి శనీశ్వరుడు దృష్టి ఆయన ఉన్న చోటుని బట్టి మనం చూసాం. ఇప్పుడు నక్షత్ర సారాన్ని బట్టి మనం చూద్దాం. ఇప్పుడు నక్షత్ర సారాన్ని బట్టి అంటే జనవరి నుంచి మే 17th వరకు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉంటారు. ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి భాగ్యాలు ఓపెన్ అప్ అయిపోతుంది. వీళ్ళకి తులారాశి అనేది వీళ్ళకి 9వ స్థానం. అదేలాగా మకర రాశి అనేది 12వ స్థానం. ఈ 9, 12 అన్నది ఓపెన్ అప్ అయ్యేటప్పుడు కొత్త ప్రాపర్టీ కొనడం, లేకపోతే శుభకార్యాల కోసం వీళ్ళ ఎక్స్పెండిచర్స్ రావడం, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి శాంక్షన్స్ దొరకడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. 4వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి ఈ టైం పీరియడ్లో ప్రాపర్టీ 100% కొనే అవకాశాలు ఉన్నాయి. కొత్త చదువులు ఏదైనా చదువుతున్నారంటే దాంట్లో నుంచి కూడా వీళ్ళకి లాభాలు వస్తాయి. ఇది మనం ఫస్ట్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత రేవతి నక్షత్రానికి వెళ్ళిపోతారు.
ఆయనేమో జూన్ 27th వరకు మనం ఆ రిట్రాగ్రేడ్ అయ్యే పీరియడ్ ముందర వరకు మనం చెప్తున్నాం. సో జూన్ 27న ఆయన రిట్రాగ్రేడ్ అవుతున్నారు రేవతి సెకండ్ క్వార్టర్లో. అంతవరకు ఉన్న సమయం మే 17th నుంచి జూన్ 27th వరకు ఉన్న సమయం ఏమిటంటే వీళ్ళ 4వ స్థానమైన వృషభ రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదేలాగా మనకి 5వ స్థానమైన మిథున్ రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అదేలాగా వీళ్ళ 8వ స్థానమైన కన్యా రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వీళ్ళకి 11వ స్థానమైన ధనుర్ రాశిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇదంతా మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్. 3వ స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కొత్త ఎఫర్ట్ ఏదైనా వీళ్ళు తీసుకుంటున్నారంటే అదంతా సక్సెస్ఫుల్గా అవుతుంది. ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే ఆ టైం పీరియడ్లో సేల్ చేయొచ్చు. మేజర్గా సేల్ చేయడం, కొనడం రెండూ ఈ టైం పీరియడ్లో వీళ్ళకి జరగవచ్చు. అదేలాగా వీళ్ళకి 8వ స్థానాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేది పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఈ టైం పీరియడ్లో ఉంది. 10వ స్థానమైన వీళ్ళకి తులారాశిని కూడా వృశ్చిక రాశిలో, ఎస్పెషలీ 10వ స్థానమైన వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రంలో ఈ శుక్రుడు కానీ, గురువు కానీ, కేతువు కానీ, రాహు కానీ, మంగళుడు కానీ ఉంటే వాళ్ళకి ఈ టైం పీరియడ్ చాలా లాభకరంగా ఉంటుంది. బేసిక్గా ఇదండి మనం ఈ 2 ఫేసెస్లో మనం చూసేది. తర్వాత ఆయన రిట్రాగ్రేడ్ అయ్యి ఉత్తర భాద్రపద 4th క్వార్టర్ వరకు వెళ్ళిపోతారు. అక్టోబర్ నెలలో ఉత్తర భాద్రపద 4th క్వార్టర్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత డిసెంబర్ 11న వక్ర నివృత్తి అవుతారు. ఉత్తర భాద్రపద 4th క్వార్టర్కి వెళ్ళేటప్పటికీ మనకి కొద్దిగా మన ఫస్ట్ చెప్పిన విషయాలు కొద్దిగా రివర్స్ అవుతుంది, కొద్దిగా డిలే అవ్వడం లాంటి విషయాలు వీళ్ళకి జరగవచ్చు. అదేలాగా మళ్ళీ రివర్స్ అయ్యి రిట్రాగ్రేడ్ నివృత్తి అయ్యి మళ్ళీ మూమెంట్ ప్రారంభించి డిసెంబర్ 11th తర్వాత అన్ని విషయాలు మళ్ళీ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బేసిక్గా వాళ్ళ హారోస్కోప్లో శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు అంటే ఈ వక్రమైన పీరియడ్ అయినా మనకి జూలై 27th నుంచి డిసెంబర్ 11th వరకు ఉన్న పీరియడ్ వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఇదండి మనం చెప్పింది. ఈ రాశి వాళ్ళకి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి. కుంభరాశి వాళ్ళకి పరిహారాలు మేజర్గా రాహుకేతులకే చేసుకోవాలి. శనీశ్వరుడు ఉన్న చోటకి మనం చేసుకోవడం అన్నది లాస్ట్ ఇయర్తో అయిపోయింది. ఎందుకంటే తన రాశి వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు మనకి రాహుకేతుల కోసమే వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. రాహుకేతుల కోసం చేసుకోవాలంటే తిరునాగేశ్వరం వెళ్ళి రావడం, అది మనకి పెళ్ళి కావాలి అనుకునే వాళ్ళు మేజర్గా సండే రోజున వెళ్ళి రావడం వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అదేలాగా రెగ్యులర్ అన్నదానాలు చేయడం, అష్టమి రోజున, అమావాస్య రోజున దుర్గమ్మ ఒక స్తోత్రాలు 32 నామాలు మన ఛానల్లోనే ఉంది. అది వింటూ మీరు చదువుకుంటేనే మీకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. వచ్చే సంవత్సరం 2026 మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మీన రాశి వాళ్ళకండి ఫస్ట్ జన్మ శని జరుగుతుంది కాబట్టి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు 100% చూసుకోవాలి. అదేలాగా వాళ్ళకి 3వ స్థానమైన వృషభ రాశిని చూస్తున్నారు. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది తగ్గి వీళ్ళకి సరైన సపోర్ట్ సిస్టమ్ వచ్చేదానికి శనీశ్వరుడు హెల్ప్ చేస్తారు. అదేలాగా వీళ్ళకి 7వ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు, చాలా రోజుల నుంచి పెళ్ళి కాలేదు అన్న వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ అనేది ఈ టైం పీరియడ్లో దొరకవచ్చు. అదేలాగా వీళ్ళకి 10వ స్థానాన్ని చూస్తున్నారు. బిజినెస్ ఓరియంటెడ్ పీపుల్కి చాలా మార్పులు ఉన్నాయి ఈ సంవత్సరం శనీశ్వరుడు మూమెంట్ పట్ల. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ సంవత్సరం ఎట్లా ఉంది ఆయన మూమెంట్ అన్నది మనం చూద్దాం. ఫస్ట్ మనకి జనవరి నుంచి మే 17th వరకు ఉన్న సమయం ఏంటంటే ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే ఉంటున్నారు. 3rd and 4th క్వార్టర్ దాటుతారు. సో అంతవరకు ఉన్న సమయంలో వీళ్ళకి ఎక్స్ట్రాగా ఏమవుతుంది అంటే వీళ్ళకి 11వ స్థానమైన లాభస్థానం యాక్టివ్గా ఉంటుంది. సో వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ ఆ టైం పీరియడ్లో రైట్గా వస్తుంది. అదేలాగా ఇంట్లో పెద్దలు, అక్కయ్య, అన్నయ్య, వాళ్ళ ఆరోగ్యం అంతా బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళకి 8వ స్థానం కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది ఈ టైం పీరియడ్లో. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది సాల్వ్ అయ్యి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్గా రావడం. అదేలాగా మనకి ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ దగ్గర నుంచి కానీ, లేకపోతే కొత్త పార్ట్నర్షిప్ డీల్ వేసి దానివల్ల వీళ్ళకి లాభాలు వచ్చే అవకాశాలు ఈ టైం పీరియడ్లో బాగుంది.
అదేలాగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది దీని తర్వాత ఏంటంటే వీళ్ళ మూడో స్థానం. ఇమీడియట్ సపోర్ట్ సిస్టంలో ఏవి ప్రాబ్లం ఉన్నా ఈ టైం పీరియడ్లో తీరిపోతుంది. వీళ్ళు ముందరికెళ్ళే అవకాశం అన్నది బాగుంటుంది. బేసిక్గా మీన రాశిలో ఎవరెవరికల్లా శుక్రుడు శని కలిసి ఉన్నారో, అదేలాగా గురువు శని కలిసి ఉన్నారో, లేకపోతే శుక్రుడు మంగళుడు కలిసి ఉన్నారో, గురువు మంగళుడు కలిసి ఉన్నారో, వాళ్ళకంతా ఈ పీరియడ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఇది దశాభుక్తిలో కూడా రావచ్చు, వస్తే కూడా వాళ్ళకి లాభాలు ఈ టైం పీరియడ్లో ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఆఫ్ మూమెంట్ చూస్తే మనకి జూలై 27th వరకు ఉంది. ఆయన రేవతి నక్షత్రంలో ఉండేది. జూలై 27th ఆయన రేవతిలోనే ఉన్నారు, వక్రం అయిపోతున్నారు. సో ఈ వక్రం అయ్యే ముందర ఉన్నటువంటి పరిస్థితిలో మనకి వీళ్ళకి లగ్నం యాక్టివ్గానే ఉంటుంది. వీళ్ళ హెల్త్ బెటర్ అయిపోతుంది. వీళ్ళ హెల్త్ రిలేటెడ్ కన్సర్న్స్ ఏదైనా ఉంటే అది సాల్వ్ చేసుకోవచ్చు. అదేలాగా పెళ్లి కుదిరే అవకాశాలు 100% ఈ టైం పీరియడ్లో జరుగుతుంది. ప్రాపర్టీ ఏదైనా కొనుక్కునే అవకాశాలు కూడా వీళ్ళకి ఉంది. కొత్త చదువు ఏదైనా చదవాలి అనుకుంటే పిల్లలు అది చదవచ్చు. వాహనాలు కొనే అవకాశాలు కూడా ఉంటుంది. అదేలాగా వీళ్ళకి 10వ స్థానమైన ధనుర్రాశిని కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈ టైం పీరియడ్లో. ఈ టైం పీరియడ్లో ఏంటంటే బిజినెస్లో మార్పులు ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాని తగ్గట్టు వీళ్ళు మోడిఫికేషన్స్ అన్నీ చేస్తారు. జ్యేష్ఠ నక్షత్రంలో వీళ్ళకి 9వ స్థానమైన జ్యేష్ఠ నక్షత్రంలో ఈ కాంబినేషన్స్, నేను చెప్పిన కాంబినేషన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఈ టైం పీరియడ్లో మార్పులు కూడా ఉంటాయి. ఫారిన్ వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి తగ్గొచ్చు. ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆ ప్రాప్తం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. అదేలాగా అక్టోబర్ వరకు ఈయన వక్రంగానే ఉంటారు రేవతిలో. అక్టోబర్లోనేమో ఇలా ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళిపోయి డిసెంబర్ 11th వక్ర నివృత్తి అవుతున్నారు. సో ఉత్తర భాద్రపద నక్షత్రానికి వెళ్ళేటప్పటికి మనకి ఫస్ట్ స్టేజ్లో మనం చెప్పిన ఫలితాలు కొద్దిగా డిలే అవ్వడం, లేకపోతే పోస్ట్పోన్ అవ్వడం లాంటి విషయాలు జరగవచ్చు. కాకపోతే బేసిక్గా వాళ్ళకి గురువు కానీ, శనీశ్వరుడు కానీ, బుధుడు కానీ వక్రంగా ఉంటే వాళ్ళ జాతకంలో ఆ టైం పీరియడ్ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు బాగుంది. అదేలాగా మనకి మళ్ళీ రేవతి నక్షత్రం ఆయన రివర్స్ మోషన్ వదిలేసి మళ్ళీ నేరుగా వెళ్ళేటప్పటికి మళ్ళీ ఈ పాజిటివ్ ఫలితాలు మనం జనరల్గా అందరికీ అనుకూలంగా ఉంటుందని చూడొచ్చు. కాకపోతే ఏంటంటే బేసిక్గా వీళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. జన్మశని ఉన్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం 100% చూసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ అయ్యని చేయాలి. ఆరోగ్యపరంగా వాళ్ళు ఫుడ్ తీసుకోవడం, అదేలాగా ఎక్సర్సైజ్ చేయడం, ఇటువంటి విషయాలు చేస్తూ ఉంటే వాళ్ళకి మంచిది. ఈ వక్రమయ్యే కాలం మాత్రం మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, పార్ట్నర్షిప్ ఏదైనా తీసుకోవడం ఆ టైం పీరియడ్లో చేయకుండా ఉండడం వాళ్ళకి మంచిది. ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నప్పుడు, రేవతి నక్షత్రంలో వక్రమయ్యేటప్పుడు మనకి జూలై 27 తర్వాత ఉన్న పీరియడ్లో పెళ్ళి కోసం వాళ్ళు ఓకే చేయడం, ఇటువంటి విషయాలు వీళ్ళు డిలే చేసుకుంటే మంచిది. ఆయన వక్ర నివృత్తి అయిన తర్వాత చేసుకుంటే, ఎస్పెషలీ రేవతి నక్షత్రాన్ని వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచిది. అంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అందువలన చెప్తున్నాను. రైట్ అండి. వక్రమయ్యే కాలం మాత్రం మనం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్, పార్ట్నర్షిప్ ఏదైనా తీసుకోవడం ఆ టైం పీరియడ్లో చేయకుండా ఉండడం వాళ్ళకి మంచిది. ఉత్తర భాద్రపద నక్షత్రంలో ఉన్నప్పుడు, రేవతి నక్షత్రంలో వక్రమయ్యేటప్పుడు మనకి జూలై 27 తర్వాత ఉన్న పీరియడ్లో పెళ్ళి కోసం వాళ్ళు ఓకే చేయడం, ఇటువంటి విషయాలు వీళ్ళు డిలే చేసుకుంటే మంచిది. ఆయన వక్ర నివృత్తి అయిన తర్వాత చేసుకుంటే, ఎస్పెషలీ రేవతి నక్షత్రాన్ని వదిలేసిన తర్వాత కూడా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచిది. అంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి కుదిరే అవకాశాలు వీళ్ళకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అందువలన చెప్తున్నాను. రైట్ అండి. ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్పండి. పరిహారాలు, వీళ్ళకి మేజర్ పరిహారాలు ఏంటంటే అన్నదానాలు చేస్తూ ఉండాలి. అది అన్నదానం చేయడం అన్నది వీళ్ళు ఒక రెగ్యులర్ సంకల్పంగా తీసుకొని చేసుకుంటే మంచిది. ఎస్పెషలీ పౌర్ణమి రోజున వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా మంచి ఫలితాలు వీళ్ళకి వస్తుంది. గురువు ఒక అనుగ్రహం కూడా వీళ్ళకి జూన్ తర్వాత వస్తుంది. సో ఆ పీరియడ్ వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉండే అవకాశం వీళ్ళకి చాలా బాగుంది.
సో ఇది యాక్చువల్గా ఒక గోల్డెన్ మూమెంట్. మనకి శనీశ్వరుడు ఎంత ట్రబుల్స్ ఇస్తున్నారు అని మనం చెప్పేదానికంటే ఈ టైం పీరియడ్ ఏంటంటే ఆ ట్రబుల్స్ అన్నీ దాటి చాలా విషయాలు పాజిటివ్గా వచ్చే అవకాశాలు మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉందండి. థ్యాంక్స్ అండి.